ఐడి చెక్ చేసి మరి 1:6 చేయిస్తున్నాను మై డియర్ లీడర్స్. బిఫోర్ మంత్ 38 మెంబర్స్ చేశారు. 38 మెంబర్స్ చేశారు. లాస్ట్ మంత్ 41 మెంబర్స్ చేశారు నా టీంలో. వాళ్ళకి మనం మళ్ళీ స్పెషల్ జూమ్ పెట్టి దానికి ఎలా చేయాలి ఏంటి అనేది మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా ప్రతి ఒక్కరికి సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం అనేది లేకుండా ఎవ్వరు కూడా అసలు లాస్ట్ లో ఇబ్బంది పడకుండా 25th కంప్లీట్ చేసేటట్టు మనం ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే లీడర్స్, అయితే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ కి కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఒక్కసారి మరి నేచర్ నుంచి కూడా మనం అన్ని తీసుకుంటున్నాం. నేచర్ కి సంబంధించి ఒక మంచి సాంగ్ విని ఈ రోజు ఒక మంచి సెషన్ లోకి వెళ్దాం. అసలు మనం 1 to 15 కస్టమర్స్ ని మెయింటైన్ చేస్తున్నామా? 1 to 15 మెంబర్స్ కస్టమర్స్ ని మనం మెయింటైన్ చేస్తున్నామా? మెయింటైన్ చేయడం ద్వారా మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది మీ మాటల్లోనే చెప్తామండి. ఓకే, మరి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అద్భుతమైన జూమ్, అలాగే 1 డే వర్క్ షాప్, ఒక మొమెంటం అనేది మనలో వస్తుంది. కానీ యాక్షన్ ఉండాలి కదండి. యాక్షన్ లేకపోతే పీరీస్ లేకపోతే మన గౌతమ్ బాలి గారు మనకి డబ్బులు ఇవ్వరు. సో మరి నా విషయానికి వస్తే అన్ని సెషన్స్ వింటున్నాం కదా, ఇప్పుడైతే జూమ్ వచ్చింది. నా విషయానికి వస్తే నేను ఎలా వచ్చాను అనేది షార్ట్ కట్ 2 minutes చెప్తానండి. నేను ఒక బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నా కదా. అసలు మామూలుగా అయితే వెస్టీజ్ కి రాను మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వెస్టీజ్ మార్కెటింగ్ ఇష్టం లేదు. మార్కెటింగ్ మీన్స్ ఏంటంటే నేను లేడీని కాబట్టి నేను ఒక కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయాను. అంటే మార్నింగ్ 10 to ఇది కొత్త వాళ్ళు ఖచ్చితంగా వినండి. ఎందుకు కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆబ్వియస్లీ. వెస్టీజ్ లో ఏం నేర్చుకున్నా మనకు ఒక అదృష్టం ఏంటంటే ఈ రోజున్న సిలబస్ ఉపయోగపడుతుంది. రేపున్న సిలబస్ ఎల్లుండి ఉపయోగపడుతుంది. ఎందుకంటే న్యూ పీపుల్ వస్తారు కాబట్టి. అందుకే మనం ఏది నేర్చుకున్నా అది ఫ్రెష్ గానే ఉంటది. ఏది చెప్పినా అది కొత్తగానే ఉంటది. ఓకే అండి. బ్యూటీ క్లినిక్ అనేది ఒక కంఫర్ట్ జోన్ అండి లేడీస్ కి. అందులో నాకు ఇంకా కంఫర్ట్ జోన్. ఎందుకంటే కంప్లీట్ గా 24 hours లో 12, 13, 14 hours కూడా అక్కడే స్పెండ్ చేసేదాన్ని. మార్నింగ్ నుంచి నైట్ వరకు 10 వరకు అక్కడే ఉండేదాన్ని. 10కి నేను క్లోజ్ చేసేదాన్ని. 9:30కి నాకు వర్కర్ వచ్చినా కూడా ఫుల్ గా అలసిపోయి ఉన్నా కూడా 9:30కి ఎవరైనా క్లయింట్ వచ్చినా మళ్ళీ కీస్ ఓపెన్ చేసి నేను వర్క్ చేసేదాన్ని. అంటే అంత రెస్పెక్ట్ చేసేదాన్ని. అక్కడ మీరు మనీకి రెస్పెక్ట్ కాదు. మనీకి చాలా రెస్పెక్ట్ చేశాను ఫస్ట్ నుంచి. కానీ అక్కడ ఆ క్లయింట్ నాకు ఇంపార్టెంట్. ఖచ్చితంగా నా కోసం వచ్చారు కాబట్టి షాపింగ్ మాల్స్ గట్రా వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఆ టైమ్ స్పెండ్ చేయలేను కాబట్టి సక్సెస్‌ఫుల్ 15 ఇయర్స్ అండి. ఒక రోజు, 2 రోజులు కాదు 15 ఏళ్ళు నేను రన్ చేయగలిగాను. కంఫర్ట్ జోన్ నెలకి 40, 50,000 కరెక్ట్‌గా మనసు పెడితే 1,00,000 కూడా తీసేసానండి. రూ. 1,00,000 తీసేదాన్ని బ్యూటీ క్లినిక్‌లో. నాకు మిగిలేదే 40, 50,000 ఉంది కదా. అసలు వెస్టీజ్‌కైతే అసలు వంగి తొంగి కూడా చూడనండి. ఎందుకంటే కంఫర్ట్ జోన్ ఒకరి దగ్గరికి వెళ్ళే పని లేదు. డైలీ 3, 4,000, 5,000 వరకు నాకు కౌంటర్‌లో వచ్చేది. విజయ మేడం నాతో ఉండేవారు. హ్యాపీ లైఫ్. మంచి టీ, మంచి కాఫీ, మంచి జ్యూస్, మంచి స్నాక్స్, అసలు అందరితో కమ్యూనికేషన్, నవ్వుతూ ఉదయం నుంచి నైట్ మంచిగా రెడీ అవుతూ చాలా బాగుండేది లైఫ్. మరి వెస్టీజ్‌కి ఎందుకొచ్చానంటే సునీల్ సాహు సార్ వచ్చినప్పుడు చెప్పి వెళ్ళిపోలేదండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేస్తున్న నేనైతే మిస్టేక్ చేయను. నేను వెళ్ళానంటే ప్రొడక్ట్ ఇచ్చే వస్తానండి. ఒక పేస్ట్రీని ఇచ్చొస్తా. మీరు వెళ్లి ఖాళీ చేతులతో ప్లాన్ చెప్పేసి వచ్చేస్తున్నారు కదండీ. అసలెప్పటికి మీ లీడర్ ఎలా కనెక్ట్ అవుతారు. అది మాత్రం మీరు చూసుకోండి. నా దగ్గరికొచ్చినప్పుడు ఆయన తెలివిగా ప్రొడక్ట్ పట్టుకొచ్చేవారండి. ఆయన దగ్గర ల్యాప్‌టాప్ లేదు, ప్రొజెక్టర్ లేదు, క్యాటలాగ్స్, పాంప్లెట్స్ బోలెడు మెటీరియల్ ఏం లేదండి మా సునీల్ సాహు సార్ దగ్గర. ఆయన బ్యాగ్‌లో ఎప్పుడో క్యాటలాగ్ ఉంటది. ఆయన బ్యాగ్‌లో ఎప్పుడో ఒక వైట్ పేపర్ ఉంటది. ఆయన బ్యాగ్‌లో ఎప్పుడో ఒక పెన్ ఉంటది. ఇవే ఆయన టూల్స్. దాంతో పాటు ప్రొడక్ట్ ఉంటది. ఒక పాంప్లెట్ వాళ్ళకిచ్చి వెళ్ళడానికి ఒక పాంప్లెట్. అంతేనండి. ఆయన మొత్తం అంతే. ఆయన టూల్స్, పవర్‌ఫుల్ టూల్స్ ఏంటి అంటే ప్రొడక్ట్. వచ్చారు కౌంటర్‌లో చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు కూడా ఆయన ఏం చెప్పారో కూడా నేను వినడానికి ట్రై చేయలేదండి. అంటే మనకుంటది కదండీ. ఎలా ఉంటదంటే అవతల వాళ్ళు చెప్తే మనం ఎందుకు వింటాం? మనం ఆల్రెడీ కంఫర్ట్ జోన్‌లో ఉన్నాం. మళ్ళీ ఆయనొచ్చి మార్కెటింగే చెప్తుంటే నేను ఎందుకు వినాలి? అదొక ఉందన్నమాట. అదొక ఉందన్నమాట. నేను వినడానికి టైం లేదు. నేను చాలా బిజీగున్నాను. ఇక్కడ 4, 5 షాపులు మెయింటైన్ చేస్తున్నాను. ఒక చిన్న తిక్క అనేది ఉంటది. ఎవరు వినడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఇందులో లగ్జరీ లైఫ్ స్టైల్ ఉందని నాకు తెలీదు కదా. ఫస్ట్ టైమ్ వచ్చారు. ఒక పేస్ట్, ఒక సోప్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ ఇచ్చారు. వెళ్ళిపోయారండి. అయి కౌంటర్‌లో పెట్టాను. నేనైతే యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక బ్రాండ్‌కి అలవాటు పడిపోయాం కదండీ. చేయలే. మళ్ళీ సెకండ్ టైమ్ వచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. న్యూట్రిషన్ కోసం చెప్పారు. అలా ఒక్కొక్కటి ఇంజెక్షన్ ఎక్కిస్తున్నారనమాట. పేస్ట్ బావుంది, సోప్ బావుంది. అయితే నేనెక్కువ ఐబ్రోస్ చేసేదాన్ని
కదండీ! చేసేటప్పుడు నాకు బొటన వేలు నరం ఎప్పుడు పెయినొచ్చేది. ఇయర్‌లీ 2 టైమ్స్ అయినా వచ్చేదండి. ఎప్పుడు అంటే సంక్రాంతి అండ్ ఉగాది. అలా బిజీ షెడ్యూల్‌లో. నించొని ఒక 50, 60 ఐబ్రోస్‌లు అవ్వలేలాగా చేసేయగలుగుతానండి. నేను ఎలాంటి పని చేస్తానో మిషన్స్‌తో కలిపి పని చేస్తానండి. ఒక, ఒక 10 మెంబర్స్ వచ్చారంటే క్లయింట్స్ 10 మెంబర్స్‌ని కూడా ఎగ్దమ్ ఒకేసారి మెయింటైన్ చేయగలుగుతాను. మాటలతో, కమ్యూనికేషన్‌తో, వర్క్ పనులని అంత చేసేస్తాను వర్క్. అలాంటి నేను నరం ఎప్పుడు కూడా సంక్రాంతి అయిపోయిన వెంటనే నరం ఇంజెక్షన్ ఏయించుకునేదాన్ని. ఏఎంజీ హాస్పిటల్‌కెళ్ళి నరం దగ్గర ఇంజెక్షన్ ఏయించుకుంటే నాకు ఆ 3 డేస్ ఉన్నాక పెయిన్ తగ్గేది. అలాంటి సిట్యుయేషన్‌లో సార్ ఏమో గ్లూకోజమైన్, కాల్షియము ఈ ప్రొడక్ట్ అమ్మా, ఆ ప్రొడక్ట్ మేడం అని చెప్పేసి కౌంటర్‌లో పెట్టేసి ఎళ్ళిపోయేవారండి. అలాంటి ఎళ్ళిపోయేటప్పుడు నాకు ఆల్రెడీ గ్లూకోజమైన్ మీద ఐడియా ఉంది. ఆమ్వే 2800 పెట్టి మా మదర్‌కి మోకాళ్ళ నొప్పులకి గ్లూకోజమైన్ అప్పుడు వాడేవాళ్ళం. ఏంటి గ్లూకోజమైన్ గుజ్జు తీయడానికి, గుజ్జు ఇంక్రీజ్ అవ్వడానికి, కార్టిలేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి. అలాంటి దాకా ఈ సాయంత్రం 5, 6 అవుతుందండి. విపరీతమైన పెయినొచ్చేస్తుంది. హాస్పిటల్‌కి వెళ్ళడం అవ్వదింకా. పండగ 3, 4 డేస్ ఉందంటే లీవ్స్, పర్మిషన్స్ ఏముండదు మాకు. ఆ రోజంతా వర్క్ చేయాల్సింది వర్క్ అండ్ నాకు కూడా. అలాంటి బాగా పెయినొచ్చేస్తుంది మై డియర్ లేడీస్ ఇది వినండి. అసలు మిరాకిల్ రిజల్ట్ అండి నా జీవితంలో గ్లూకోజమైన్. గ్లూకోజమైన్‌తో మంచి రిజల్ట్. పెయినొచ్చేస్తుంటే థ్రెడ్ ఉంది చేతిలో. నా మనసుకి అనిపిచ్చేస్తుంది పెయిన్ అలా బాగా వచ్చేస్తుందని చెప్పి. పెయిన్ అయితే వెంటనే తగ్గలేదండి. వెంటనే ఆ థ్రెడ్‌తో అలా వచ్చి కబోర్డ్ దగ్గర చూసి గ్లూకోజమైన్ కనిపిస్తే కబోర్డ్ తీసి గ్లూకోజమైన్ తీసి క్యాప్ తెలుసు కదా! టక్‌మని క్యాప్ తీసి 2 వేసానండి. ఒకటి కూడా కాదు. 2 క్యాప్షన్స్ ఏసానంటే అంత నొప్పి ఉంది. నాకు ఆల్రెడీ తెలుసు. న్యూట్రిషన్ మనకి బాడీకి ఏమి చెయ్యదు. ఇది ఫుడ్‌తో సమానం అని నాకు నాలెడ్జ్ ఉందండి. హెల్త్ మీద నాలెడ్జ్ ఉంది. 2 న్యూట్రిషన్స్ ఏసానండి. వర్క్ చేశాను. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 2 తీసుకున్నా. మళ్ళీ మధ్యాహ్నం తీసుకున్నా. ఒకటి తీసుకున్నా. అలాగే 3 డేస్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు నమ్మరు. గ్లూకోజమైన్‌తో నాకు ఈ రోజు వరకు కూడా నరం ఇంజెక్షన్ వేసుకునే పని లేదు. ఇప్పటికి నేను ఐబ్రోస్ చేస్తాను. ఇప్పటికి పార్లర్‌లో డైలీ 2, 3 ఎళ్తాను. కానీ ఇప్పటికి కూడా నాకు చెయ్యి పెయిన్ లేదు. మిరాకిల్ జరిగింది. అప్పుడు మనిషి మీద నాకు అతను జెన్యూనా? అతను మంచి పర్సనా? సునీల్ సాహు సార్ అంటే ఫ్యూచర్‌లో 10 వీఎంసీ మెంబరా? గ్రేట్ లీడరా? కొన్ని లక్షల మెంబర్‌కి రోల్ మోడలా? నాకివేం తెలీదండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే గౌతమ్ బాలి గారు పెట్టారా? ఇండస్ట్రీ 20 ఇయర్స్ అయిందా? ఫ్యూచర్ నాకుంటదా? నాకివేం తెలీదండి. నాకొకటే తెలిసిందేంటి మై డియర్ ఫ్రెండ్స్ అంటే గ్లూకోజమైన్ యూజ్ చేస్తే నాకు హ్యాండ్ పెయిన్ తగ్గింది. ఇదొక్కటి తెలిసిందండి. అప్పటినుంచి ఆయనకి నాకు మధ్య కమ్యూనికేషన్ కలిసింది. సార్ కూడా పెయిన్ తగ్గిందంటే, "చాలా బావుంటది మేడం మీకెందుకు" అక్కడ ఎవరు హెల్ప్ చేసారో తెలుసా అండి? యూనివర్సల్ హెల్ప్ చేసింది. ఆయనకి ఆ థాట్ డిజైన్ చేసింది యూనివర్సల్. నువ్వు ఖాళీగా వెళ్తే అక్కడ కనెక్ట్ అవ్వరు. అక్కడ నువ్వు ఈ టూల్ నీ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ టూల్ ఇచ్చి వెళ్తే నీకు కనెక్ట్ అవుతారని చెప్పినప్పుడు నాకు ఆ గ్లూకోజమైన్ పేస్ట్ ఫస్ట్ అయితే షాంపూ నచ్చలేదు మై డియర్ లీడర్స్. దాని తర్వాత షాంపూ, తర్వాత ఫేస్ క్రీమ్స్. చూడండి ఫెయిర్‌నెస్ క్రీమ్ 160 రూపీస్ 149 ఉండేదండి అప్పుడు. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్ నేను సేల్ చేస్తూ బ్రైట్నింగ్ క్రీమ్స్ అవ్వలేలాగా అమ్మేసేదాన్నండి. అసలు చూడండి 2017లో బ్రైట్నింగ్ క్రీమ్స్ ఎవరమ్ముతారండి? ట్రిప్‌కి 10 క్రీమ్స్ పెట్టేదాన్ని. అసలు ఆయన స్టాక్ దగ్గర 80,000, 70,000 స్టాక్ తెస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి నేను ఆర్డర్ రెడీ చేసేసి అమౌంట్ కూడా రెడీ చేసేదాన్ని. అంత సేల్ చేసేదాన్నంటే ప్రొడక్ట్‌లో ఎంత దమ్ముంది. మా ఇద్దరి మధ్య బాండింగ్ ఒకటేనండి. మీరు నాకు బిజినెస్ చెప్పొద్దు. బిజినెస్ మీటింగ్‌కి రమ్మంటే నేను చేయను, రాను. మీరు నాకు చేయవలసింది ఒకే ఒక పని. ఎవరు అలా మిస్టేక్ చేయొద్దండి. అప్లైనొస్తే ప్రొడక్ట్స్ తెప్పించుకోకండి. అసలు అది చాలా రాంగు. నాకు తెలియక చేశాను తప్పు కాబట్టి ఎవరు కూడా చేయొద్దండి. ఒకటే అగ్రీమెంట్ మా ఇద్దరి మధ్య. సార్‌కి నన్ను మీటింగ్ పిలవకూడదు. బిజినెస్ కోసం చెప్పకూడదు. సెకండ్ వన్ నేను మంత్లీ ఆఫీస్‌కి రాను. పార్లర్ వదిలి నా క్లినిక్ వదిలి రాను. కానీ రూ. 1,00,000 ప్రొడక్ట్ అమ్మేస్తాను. బట్ మీరు నాకు తెచ్చివ్వాలి. ఈ 2 అగ్రీమెంట్ మీద మేమిద్దరం జర్నీ చేసాము. 2 ఇయర్స్ జర్నీ చేసాం. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు కాదండి. ఆయన ఫోను చేసి ఆయన పేరు కూడా నాకు తెలీదండి. మీకు తెలుసా 1 ½ ఇయర్ వరకు సాహు సార్ పేరు నాకు తెలీదు. యశ్యూర్ సార్ అని ఫీడ్ చేశాను. సార్ ఫోను చేస్తే, "సార్ అమౌంట్ రెడీగా ఉంది. 20,000 రెడీగా ఉంది. నేను లిస్ట్ పెట్టాను మీకు. నాకు స్టాక్ తెచ్చేయండి." అసలు ఐడీ అడిగితే, "ఎందుకు సార్ ఐడీ ఏమొద్దు. అలా ఎక్కడ వీలైతే అక్కడ తెచ్చేయండి" అని చెప్పేదాన్ని. అంటే చూడండి ఎంత గుడ్డిగా పనిచేశానో నేను. ఎంత బ్లైండ్‌గా. ఇదంతా దేనివల్ల? ప్రొడక్ట్ వల్లే చేశాను. అలా నేను కనెక్ట్ అయ్యాను. నాకు ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చింది. మేడంకి వాడాను. విజయ మేడంకి వాడాను. రిజల్ట్ వచ్చింది.
మా హస్బెండ్ కి వాడాను, బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్స్ట్రా. ఇంకా ప్రొడక్ట్ కోసం అయితే మిరాకిల్ అండి, నాకు యూజ్ చేశాను. తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బ్యూటీ క్లినిక్ లో చాలా క్రీమ్స్ ఉంటాయి. హర్బియా ఉంటది, నాచురల్స్ ఉంటుంది, మ్యాట్రిక్స్ ఉంటది, అన్ని కంపెనీలు ఉంటాయి. కానీ వెస్టీజ్ కి నేను ఎందుకు ఓటేస్తాను అంటే అసలు పారాబిన్ ఫ్రీ, ఎటువంటి కెమికల్ ఉండదు. అందులో 10-20% డిస్కౌంట్ వస్తుంది. సిఎన్సి ఆఫర్ లో 50% డిస్కౌంట్ ఉంటుంది. మనీ క్యాలిక్యులేషన్ అండి. నాకు మనీ మైండ్ అంటారా, బిజినెస్ మైండ్, మనీ మైండ్ కాదు, బిజినెస్ మైండ్. ఇసుకతో కూడా అయినా బిజినెస్ చేసేయాలి. ఆయన ఒకటే చెప్పేవారు నాకేంటంటే, మేడం మీరు ఒక ఐడి వేయండి, ఒక ఐడిలో 10,000 బిజినెస్ చేస్తే 10,000 మీకు ఏమొచ్చుద్ది, 750 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది, 300 రూపీస్ చెక్ రూపంలో వచ్చేస్తుంది, మీకు మళ్ళీ 1000 రూపీస్ మీకు ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఇదే చెప్పేవారండి, ఇదే చెప్పేవారు. ఇంక నాకేం అంటే 100 రూపాయలకి 300 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది కదండి. నా కాల్కులేషన్ ఎలా ఉండేది, ఆ మొత్తం ఈ 2000 నేను మనీగా చేసేసేదాన్ని, అమ్మేసేదాన్ని. సోప్స్, పేస్ట్ అలాగా నేను ఒక షాప్ తీసుకొని ఓన్లీ వెస్టీజ్ ప్రొడక్ట్స్ 1,00,000 అక్కడ ఒక టేబుల్ వేసేదాన్ని, కౌన్సిలింగ్ ఇచ్చేదానండి. ఎవరైనా వచ్చి అమ్మ మోకాలు నొప్పులు వస్తే పక్క రూమ్ లో కూర్చోండి అని చెప్పి చూడండి అరేంజ్మెంట్ చేసుకున్నాను. అలా ఆర్గనైజింగ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను మనీ వెళ్ళాలి, సారీ, నాకు ప్రొడక్ట్ టర్న్ ఓవర్ వెళ్ళాలి. అక్కడికి వెళ్లి కూర్చుంటే వెళ్లి కూర్చొని మోకాలు నొప్పులా, ఏంటమ్మా నీ ప్రాబ్లమ్? అప్పుడులా అండి, అసలు జీరో నాలెడ్జ్ నాకు న్యూట్రిషన్, ఏం తెలీదు. కానీ మీ ప్రాబ్లమ్ ఏంటి, నా క్లయింట్‌కి చేపట్టుకునేసరికి ఆవిడ ఫుల్ ఫిదా అయిపోయారు. అన్ని చెప్పేసేవారు. అమ్మ నాకు ఈ మోకాలు నొప్పులు వచ్చేస్తుంది, గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది, ఇది అది అని అంటే ఒక్కసారి 2 సార్లు గైడెన్స్ తీసుకొని తర్వాత ఒక గ్యాస్ట్రిక్, ఎలోవీరా, ఆమ్లా, హెయిర్ ఫాల్ అవుతుందంటే ఆమ్లా, అలా కాలిక్యులేషన్ చేసి ఆవిడ చీటీ రాసిచ్చి, ఆ చీటీతో ఆవిడ ఎళ్లి కొనుక్కోవాలి. ఎక్కడ కొనుక్కోవాలి? నా పార్లర్‌లోనే కొనుక్కోవాలి. కొనుక్కొని ఆవిడ యూజ్ చేసి 20 డేస్, 1 మంత్, 2 మంత్స్ అయిపోయాక ఆవిడ మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చేవారండి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి గదా! అప్పుడు ఆ బ్యూటీ మేడం మళ్ళా పోయి ఆయుర్వేదిక్ మేడం, మన ఆరుల వాళ్ళ ఆయుర్వేదిక్ మేడం, మీకే ప్రాబ్లమ్ ఉన్నా మేడం చేయి పడితే చాలు తగ్గిపోద్దని చెప్తే రూ. 1,00,000 టర్న్ ఓవర్ చేసేదాన్ని మై డియర్ ఫ్రెండ్స్. రూ. 1,00,000 సేవ్ చేసేదాన్ని. అలా 1 ½ ఇయర్ జర్నీలో ఆయన చెక్ చూసి మోటివేట్ అయ్యి ఎందుకు జరిగిందంటే కమ్యూనికేట్. ఇక్కడ నాకు సార్‌కి మధ్య కమ్యూనికేషన్ అనేది, ప్రొడక్ట్ అనేది ఉండింది కాబట్టి కమ్యూనికేషన్ అయింది. ఇప్పుడు అలానే మీరెంతమంది మీరు ప్రొడక్ట్‌కి ఫిదా అయ్యి, మీరు ప్రొడక్ట్ యూజ్ చేసి మీకేం రిజల్ట్ వచ్చింది? షార్ట్ అండ్ స్వీట్‌గా చూడండి, నేను చెప్పాను గదా! గ్లూకోజామైన్ వల్లే నేను ఈరోజు నాకు నరం ఇంజెక్షన్ లేదండి. నరం ఇంజెక్షన్ ఇప్పటికి లేదు. నేను ఇప్పటికే ఆశ్చర్యపోతాను. అసలు ఆ ప్రాబ్లమ్ నాకు ఉండిందా అని. అది అంత మిరాకిల్ ప్రొడక్ట్ అండి, గ్లూకోజామైన్. ఎంత ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్ అండి. మోకాలు నొప్పులు మట్టు మాయం చేసేస్తది. షుగర్ ఉన్న వాళ్ళకైతే వద్దండి. షుగర్ లేని వాళ్ళు గ్లూకోజామైన్ ఇచ్చి చూడండి, మాయమైపోతాయి మోకాలు నొప్పులు. అంత అద్భుతంగా తగ్గుతుంది. మరి ఆ కమ్యూనికేషన్ వల్ల ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా మరి నెలకి నా 1,30,000 పైగా తీసుకుంటున్నానండి. బయట ఉన్న వాళ్ళకి 1,30,000 అంటే చాలా ఆశ్చర్యమైంది. మన వెస్టీజ్‌లో అలవాటయిపోయింది కాబట్టి 5, 10 లక్షలు, 1,30,000 ఆ 1,30,000 అనిపిస్తుంది గానీ బయట అలా లేదండి. 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఖజానా జ్యువెల్లరీస్‌లో మొన్నొక ప్లాన్ చెప్పడానికి వెళ్ళానండి. మీకు మళ్ళీ చెప్పా. 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో గంట పర్మిషన్ కావాలంటే, మళ్ళీ ఒక రోజు లీవ్ కావాలంటే, కంపెనీకి మెయిల్ పెట్టాలంటండి. 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 18,500 జీతం వచ్చిద్ది. 2,000 కట్ అవుతుంది. మిగతా అమౌంట్ అకౌంట్‌లో పడుతుంది. మీరు వెళ్ళినప్పుడు ఫోన్ సరెండర్ చేయాలి. లంచ్‌లో 45 మినిట్స్ ఫోన్ ఇస్తారు. మళ్ళీ నైట్ 9:00 మీ చేతికి ఫోనొస్తది. మీ జీవితం మొత్తం వాళ్ళ చేతిలో ఉంటది. కానీ నెలకు 18,000 ఇస్తారు. ఆ లైఫ్ చూడండి. 1,40,000 నాకు నెలకొస్తుంది. యాస్ ఎ లేడీని అసలు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఎడ్యుకేషన్ లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10థ్ చదువుకొని కరెస్పాండెంట్ డిగ్రీ చేశాను. నా టాలెంట్‌తో బ్యూటీ క్లినిక్ ఆబ్వియస్‌లీ అన్ని కోర్స్ నేర్చుకున్నాను. మరి వెస్టీజ్‌లో అదే టాలెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించి ఈరోజు 1,40,000 వస్తుంది. ఇయర్ ఎండింగ్‌కైతే ఆబ్వియస్‌లీ డామ్ ష్యూర్ అండి 2,00,000 తీసేస్తాను వెస్టీజ్‌లో మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ లైఫ్ బావుంది. నా టైం నా దగ్గర ఉంది. నేనేం చేయాలనుకున్నా చేయగలుగుతున్నాను. అది వెస్టీజ్‌లో ఉంది. వెస్టీజ్‌లో ఉందని నాకు తెలిసింది ఎలాగు అంటే కమ్యూనికేషన్. అక్కడ ప్రొడక్ట్ యూజ్ చేశాను. కమ్యూనికేట్ అయ్యాను. హోమ్ కేర్, పర్సనల్ కేర్ అన్నీ సీఎన్‌సీ ఆఫర్‌లో ఉండాను గాబట్టి, ఆ సీఎన్‌సీ ఆఫర్ నాకు అర్థమైనది చెప్పారు గాబట్టే, నేను ఈరోజు వెస్టీజ్‌లో జర్నీ చేయగలుగుతున్నాను. సో, అలాగే ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి. మీ జీవితంలో ఇలాంటి మిరాకిల్ ఏం చేసింది యూనివర్సల్? మీరే ప్రొడక్ట్ వాడారు? మీకేం రిజల్ట్ వచ్చింది? వెస్టీజ్‌లో అందుకే స్టార్ట్ అయ్యారా? అనేది ఎవరైనా ఒకసారి మరి సార్ నాయక్ సార్, ఒకసారి మీరు కూడా చాలా మంచి సెషన్ అని ఇవ్వాలి. ఒక 2 టైమ్ కూడా చూసుకోండి. టైమ్ మేనేజ్‌మెంట్ చేద్దాం. వెరీ, వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సో వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, నేను నా యొక్క చెవులలో బ్లడ్ వచ్చేది మేడం. మై నేమ్ ఈస్ భీమ్లా నాయక్ మేడం.
ఖమ్మం మేడం. మా ప్లానర్ వచ్చేసి Yes, sir. శివకృష్ణ సార్, చందు సార్, శర్మ సార్ టీం మేడం. సో నేను వెస్టీజ్ లో Yes. రావడానికి కారణం మేడం, ఫస్ట్ అయితే చాలా నెగిటివ్ గా ఉండేటువంటి మేడం. సో తర్వాత నేను జ్ఞాన పేస్ట్ వాడాను మేడం. నాది ఈ యొక్క చెవులలో బ్లడ్ వచ్చేది మేడం. సో చాలా బాధపడేటువంటి మేడం. మమతా హాస్పిటల్లో చెకప్ చేయిస్తే సర్జరీ చేయాలన్నారు మేడం. చాలా బాధపడ్డాను. ఈ చెవుళ్ళు పై లేపి ఇట్లా వాటికి సర్జరీ చేయాలంటే నేను చాలా అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి మేడం. ఇదేంది ఈ బ్లడ్ వస్తుంటే దీనికి సర్జరీ అని బాధపడ్డాను మేడం. సో నాకు ఈ యొక్క వెస్టీజ్ అనే తెలిసింది మేడం. సో నేను జ్ఞాన పేస్ట్ వాడాను మేడం. 2 months వాడిన తర్వాత చాలా క్యూర్ అయింది మేడం. ఇప్పటి నుంచి నాకు నేను వెస్టీజ్ లో జర్నీ చేస్తున్నాను మేడం. 2 months లోనే నేను బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై మేడం, సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై. సో ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను మేడం. సో అద్భుతమైన ప్రోడక్ట్ మేడం. ప్రతి ఒక్కటి అంతే మేడం. సో తర్వాత నా తగ్గిన తర్వాత మా మిసెస్ కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే మేడం. సో ఆమ్లా, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ వాడిచ్చాను మేడం. సో సూపర్ రిజల్ట్ మేడం. ఎన్నో డబ్బులు ఖర్చు చేశాను మేడం గ్యాస్ట్రిక్ కి. జంగాల సునీల్ కుమార్ ఖమ్మంలో గోల్డ్ మెడలిస్ట్, నారాయణ గ్యాస్ట్రో మేడం, జనని హాస్పిటల్. సో చాలా డబ్బులు ఖర్చు చేశాను మేడం. సో అద్భుతంగా గ్యాస్ తగ్గింది మేడం. సో తర్వాత మా మదర్ కూడా మోకాలు నొప్పులు ఉండే మేడం. సో దానికి మీరు చెప్పినట్టే గ్లూకోజమైన్, కొలాజిన్, కాల్షియం ఇవి ఫ్లాక్స్ ఆయిల్ వాడిచ్చాను మేడం. సూపర్ అద్భుతమైన రిజల్ట్ మేడం. సో ఇప్పుడు నేను చాలా జర్నీ చేస్తున్నాను మేడం. దీంట్లోనే అద్భుతంగా ఉంది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. నాయక్ సార్, మీకు ప్లాన్ చెప్పింది ఎవరు సార్? మేడం మరి సార్ అండి? శివకృష్ణ సార్ మేడం. శివకృష్ణ సార్ మీకు ప్లాన్ చెప్పినప్పుడు ప్రొడక్ట్ కూడా ఇచ్చెళ్ళారా అండి? సేల్ చేశారా? మేడం ఒక డబ్బా తీసుకొని వచ్చారు మేడం. పెద్ద డబ్బా తీసుకొని వచ్చి ఇక్కడ మా దగ్గరకు వచ్చి డెమో చూపించారు మేడం. డెమో చూపిస్తే సార్ నాకు అవి ఇచ్చి వెళ్ళారు మేడం. ప్రొడక్ట్ ఇచ్చి వెళ్ళారు. ఎస్, ఆ ప్రొడక్ట్ ఇవ్వబట్టి సార్ కి మీకు మధ్య కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అయింది. అదే ప్రొడక్ట్ ఇవ్వకుండా మీకు ఓన్లీ పేపర్ పైన పెట్టి బిజినెస్ ప్లాన్ చెప్పి వెళ్ళిపోతే మీరు వెస్టేజ్ లోకి వద్దురా అండి? రాలేము మేడం. అట్లా నాకు ఇచ్చారు కాబట్టి వాడాను మేడం. వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను వచ్చాను మేడం. ఓకే, ఇప్పుడు ఒక మంచి డ్రీమ్ పెట్టుకొని మంచిగా వర్క్ చేస్తున్నారు వెస్టేజ్ లో. మేడం నేను పోలీస్ డిపార్ట్మెంట్ మేడం. అయితే నేను డిపార్ట్మెంట్ లోకి వచ్చి 12 years మేడం. సో 12 years లో వచ్చే శాలరీ కూడా సరిపోదు మేడం. సో చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడైతే మేడం నేను 2 months లోనే ఫస్ట్ చెక్ వచ్చేసి 92 రూపీస్ మేడం. ఇప్పుడు మేడం ఏప్రిల్ లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 8,187 రూపాయలు మేడం. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ సార్. నాయక్ సార్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. సూపర్ సార్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సార్ ఓన్లీ ప్రొడక్ట్ యూజ్ చేసే కమ్యూనికేషన్ అలా ప్లాన్ చెప్పబట్టి ఈ రోజు ఒక మంచి డ్రీమ్ పెట్టుకొని ఖచ్చితంగా ఫ్యూచర్ లో 1 lakh అయితే తీసేస్తారండి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ని నమ్మించగలిగిందండి మన యాక్దమ్ ప్రొడక్ట్. చూడండి, అసలు డిపార్ట్మెంట్ వాళ్ళంటే మనం ఏం చెప్పినా వినరా అంటారు, కానీ ప్రొడక్ట్ అక్కడ మాట్లాడింది మై డియర్ లీడర్స్. సూపర్ సార్. నాయక్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, నాకు 8,187 రూపాయలు వచ్చాయి మేడం. నాతో పాటు నా కింద బ్రాంచ్ చేశాను మేడం. అతనికి కూడా 8,000 ఇప్పించాను మేడం. మరి ఇంకోటి సూపర్ సార్ మేడం, శివకృష్ణ సార్ ఏమనేటోళ్ళు అంటే జూమ్ మీటింగ్లలో నా డౌన్ లైన్ లో 10 కార్స్ ఇప్పిస్తానన్నారు మేడం. ఆ 10 లో నా 5 కార్స్ మేడం. 5 నా డౌన్ లైన్ లో ఇప్పిస్తాను మేడం. సో ఇంకో 5 లో నేను కార్ రీచ్ అవబోతున్నాను మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ బాలి సార్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. అద్భుతమైన ప్లాట్ఫామ్ మేడం ఇది. సో ఎవరైతే నమ్మి చేస్తారో వాళ్ళు 100% రీచ్ అవుతారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నాయక్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచిగా అందరికి మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి సార్. నెక్స్ట్ లక్ష్మి మేడం, మీరు ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకుని, మీరు ఎలా లీడర్ గా వచ్చారు? ప్రొడక్టా, ప్లానింగ్ రెండు ఉండాలి, బట్ ఇక్కడ మనకి మెయిన్ రోల్ ప్రొడక్ట్ అండి. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. లక్ష్మి మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్. జూమ్ లో గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి. నా పేరు గౌరీ మహాలక్ష్మి అండి.
రాజమండ్రి. మేడం గౌరీ మహాలక్ష్మి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నేను నేమ్ ఎవరు అనుకున్నాను. చెప్పండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు గౌరీ మహాలక్ష్మి ఎస్ అండి. నేను ఎస్ ఎంవి లక్ష్మీరెడ్డి గారి టీం అండి. ఎస్ మేడం. ఈశ్వర్ సార్ నా మెంటర్ అండి. నేను క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను ఇందులో. నేను ఇందులో అయితే నాకు బ్యాక్ పెయిన్ ఉంది మేడం గారు. 2 పూసలు బాగా దూరంగా జరిగాయి. బెల్ట్ పడింది. 3 ఇయర్స్ నేను అసలు బెల్ట్ తోనే జర్నీ చేశానని చెప్పాలి. ఎస్ కింద కూడా కూర్చునే అదృష్టాన్ని కోల్పోయాను మ్యామ్. ఎస్ మేడం. నేను ఇందులో లక్ష్మి గారు నా ఫ్రెండ్ అండి. తను నాకు దీంట్లో గ్లూకోజ్ మెను, కాల్షియం, ప్రోటీన్ పౌడర్ ఇచ్చారండి. నేనైతే వాడలేదు. దాని మీద 20 డేస్ ఒక 1 మంత్ అలా ఉంచేసాను. నాకు భయమేసి వాడడానికి ఏమైనా అయిపోతుందేమోనని. కానీ ఒక రోజైతే బాగా ఎక్కువ ఇక అసలు లెవెల్ అయిపోతున్నాను కదా! సరే ఒకసారి వేసుకొని చూద్దాం. నా ఫ్రెండే కదా చెప్పింది అని నేను వేసుకోవడం మొదలుపెట్టాను. 20 డేస్‌కి అసలు చాలా మంచి రిజల్ట్ వచ్చింది మ్యామ్. ఓహ్! నేనప్పుడు వెంటనే తనకి కాల్ చేసి ఇందులో ఇంకేమన్నా కోర్స్ ఉన్నాయా? నాకు బాగా తగ్గింది అని చెప్పి నేను మిగతా కోర్స్ కూడా వాడాను మేడం. సూపర్. స్పెల్లును, హెర్బను, అలోవెరా వాడాను. మొత్తం నేను 4 మంత్స్ వాడాను మేడం గారు. 4 మంత్స్ వాడిన తర్వాత నేను మళ్ళీ ఇప్పటి వరకు కూడా అసలు నాకు బ్యాక్ పెయిన్ అనేది అసలు లేనే లేదు. ఎంత వర్క్ చేస్తున్నా కూడా నేను ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్ అనేది అది మర్చిపోయాను మ్యామ్. అంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది మేడం. మనం Yes. ప్రొడక్ట్ అయితే కంపల్సరీగా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్ అయితే తీసుకువెళ్ళాలి మ్యామ్. దానివల్ల అయితే మంచి నాకైతే చాలా చాలా ఐడీస్ అయితే అలాగా వచ్చాయి మేడం గారు. నేను Yes, ఇంత ఇంత అంటే క్రౌన్ వరకు వచ్చేంత వరకు నేను డెవలప్ అయ్యానంటే దానికి కారణం అయితే నా మెంటర్ ఈశ్వర్ సార్ అండి. నా ప్రతి డౌన్‌లైన్‌కైనా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా నాకు మోటివేషన్ చేస్తూ కూడా అదే చేస్తారు మేడం. నేను ఎప్పుడు డల్ అయినా నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు మేడం. ఈ అవకాశాన్ని Yes, ma'am. మ్యామ్ థాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం లక్ష్మి మేడం. ఫస్ట్ టైమ్ జూమ్‌లో ఎస్ బాగా ఫస్ట్ టైం నేను అదే చూస్తున్నాను మేడం. మై డియర్ లీడర్స్ చూడండి, ఒక గౌరీ మహాలక్ష్మి గారు చాలా ప్రొడక్ట్ యూజ్ చేస్తే ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ అయిపోయారు తెలుసా ఫ్రెండ్స్. క్రౌన్ డైరెక్టర్ అంటే మామూలుగా కదండి, పని రాక్షసి మేడం. డైలీ పని చేస్తూనే ఉంటారు. కాకపోతే పిక్స్ అనేది పెట్టరే గానీ కంప్లీట్ వర్క్ లోనే ఉంటారండి. ఈ రోజు అంతా కాన్ఫిడెంట్ గా వచ్చారు అంటే కేవలం మేడం ప్రొడక్టే కదా మేడం. అవును. ప్రొడక్ట్ అనేది మీకు ఇవ్వకపోతే, మీకు రిజల్ట్ రాకపోతే మీరు క్రౌన్ ఎలా అవుతారు? ఎస్ మేడం. అవును. అవును మ్యామ్. ఎస్ ప్రొడక్ట్ అనేది మేడంకి అంత బాగా కమ్యూనికేషన్ అనేది చేయగలిగింది. సూపర్ మేడం గౌరీ మహాలక్ష్మి గారు. అలాగే మీరు అతి త్వరలో మీరు అనుకున్న డ్రీమ్ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు థాంక్ బ్యాక్ యూ. పెయిన్ లేదా మేడం? మీరు బయట లేదు మెడిసిన్ మ్యామ్. యూజ్ చాలా చేయట్లేదా హార్డ్ వర్క్ మేడం? చేస్తాను కానీ నేను ఎప్పుడు అసలు బ్యాక్ పెయిన్ అనేది లేదు. నాకు బాగా సెట్ అయింది మ్యామ్. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నేను బెల్ట్ ఇంకా యూజ్ చేయలేదు మ్యామ్. చాలా బాగా సెట్ అయింది. అంతకుముందు మెడిసిన్ అయితే యూజ్ చేసేవారా అవును మేడం మ్యామ్. 3 డైలీ? ఇయర్స్ కూడా నేను నరాల టెస్ట్‌లని, ఎముకల టెస్ట్‌లని వాడుకునేదాన్ని. తగ్గినప్పుడు మళ్ళీ వచ్చేస్తా ఉండేది. 3 ఇయర్స్ అయితే చాలా చాలా ఇబ్బంది పడిపోయాను మ్యామ్. ఓకే. ఇప్పుడు లైఫ్ టైమ్ సొల్యూషన్ న్యూట్రిషన్ ద్వారా. అవును. సూపర్ మేడం లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ డ్రీమ్స్ థాంక్ యూ. అన్ని కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. లక్ష్మి మేడం థ్యాంక్ యూ. అలాగే బేబీ మేడం మీరు ఎలా లీడర్ గా వచ్చారు? మీకు ఏ ప్రొడక్ట్ కనెక్ట్ అయింది? అది చెప్పండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు బేబీ అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎస్ మ్యామ్. మా అప్లయన్స్ శ్రీనివాస్ సార్ అండి. మా టాప్ అప్లయన్స్ సూర్య సార్. ఎస్ మ్యామ్. ఆ, నాకు గుర్తొచ్చారు మీరు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. మేడం నేను ఎలా కనెక్ట్ అయ్యానంటే చాలా డిఫరెంట్ అనమాట అండి నాది. ఆ, నాకు వెజిటేజ్ కోసం కానీ ప్రొడక్ట్ కోసం కానీ ఏమీ తెలియదు మేడం. మా వారు వాళ్ళ ఫ్రెండ్ అండి, మా అప్లయన్స్ శ్రీనివాస్ సార్, ఆయన చెప్పారటండి 10 రకాల డబ్బాలు పట్టుకుని ఇంటికి వచ్చారండి. ఎస్ వచ్చిన వెంటనే ఏంటి ఇన్ని తెచ్చేసారు, ఇవన్నీ మింగకూడదు, ఇలాంటివి మింగితే ఏమైపోతుందో తెలియదు. ఫస్ట్ ఎందుకు ఇలా ఎవరు చెప్తే వాళ్ళకి డబ్బులు వేస్ట్ చేస్తారు అని ఫస్ట్ దెబ్బలాట అయితే ఇంట్లో పెట్టుకున్నదాన్ని నేనేనండి. అలాగే ఆయన భోజనం చేసి రిలాక్స్ పడుకున్నారు. తర్వాత ఏమున్నాయి అని చూసేసరికి ఎందుకు అంటే ఏంటో ఇవన్నీ మింగొచ్చా మింగకూడదా, కానీ నాకేం తెలుసండి వెజిటేజ్ కోసం ఏమీ తెలియదు. అన్ని తిరిగేసినప్పుడు ఐ సపోర్ట్ కూడా ఉందండి. మా వారు తెచ్చిన దాంట్లో ఫ్లాక్స్ మొత్తం అన్ని సప్లిమెంట్స్ తెచ్చారండి. ఈవెన్ పేస్ట్ కూడా రాలేదన్నమాట. అన్ని సప్లిమెంట్స్ వచ్చినాయి. పేర్లయితే చదువుతాం కానీ అది ఎందుకు యూజ్ అవుతుందో కూడా తెలీదండి. ఐ Yes, ma'am. సపోర్ట్ అనే ఒక పేరు చూసాను మేడం నేను. ఆ పేరుకి మాత్రమే కనెక్ట్ అయ్యి ఏం చేశానంటే నాకు అప్పటికి 4, 5 మంత్స్ నుంచి కంటి దూరంగా ఉన్న వాళ్ళు అదికేసినట్టు ఉండేదన్నమాట అండి.
ఎస్ ఉంటే మేడం. నేను చెప్పేదాన్ని కాదు మా వారికి. ఎందుకంటే చెప్తే తీసుకెళ్తారు, కళ్ళజోడేస్తారు. ఆల్రెడీ మా వారికి కళ్ళజోడు ఉందండి 12 సంవత్సరాల నుంచి. పెట్టుకోవడం ఇష్టం లేక ఆయనతోటే దెబ్బలాట అవుతూ ఉండేది ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఎందుకు కళ్ళజోడు పెడతారు అని. నేను అన్ని రకాలుగా తినేదాన్ననమాట అండి. మునగాకు అది ఇది తింటే ఏం తగ్గలేదు. కానీ ఎక్కువైపోకుండా అలాగే ఉండేదేమో అండి. నేనైతే మాత్రం ఎప్పుడు టెస్ట్ చేపించుకోలేదు. హాస్పిటల్‌కే వెళ్ళలేదండి దీని పర్పస్‌లోని. ఎప్పుడైతే బాటిల్ మనకి 15 డేస్ వస్తది కదండీ! ఎస్ మేడం. ఐసోపోర్ట్ డైలీ 2 క్యాప్సూల్స్ ఆమ్లా, ఐసోపోర్ట్ ఏసానండి. ఒక మిరాకిల్ అనమాట అండి. నమ్మను నేను ఇలాంటివి వాడకూడదన్న నాకు రిజల్ట్ ఏంటంటే 15 డేస్‌కి చూపనేది క్లారిటీ వచ్చేసింది మేడం. సూపర్ మేడం. ఆ! అంతేనండి. అప్పుడు అడిగాననమాట అండి. ఆ రోజు వరకు ఆ ప్రోడక్ట్ మింగుతున్నాను కానీ మా వారితో మాట్లాడట్లేదండి. ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ ఉంటాయి? ఇవి ఏంటి అంటే, "ఎందుకు అడుగుతున్నావు నువ్వు? గొడవ పెట్టావు కదా! నువ్వు మింగకు" అంటే, "లేదు లేదు నేను ఐసోపోర్ట్ అనే ప్రోడక్ట్ మింగేసాను. నాకు కంటి చూపు కనిపిస్తుంది" అంటే, "నీకెందుకు బానే కనపడతాయి కదా కళ్ళు" అంటే, "లేదు లేదు సూదిలో కూడా దారం ఎక్కించలేకపోయేదాన్ననమాట అండి. ఏదైనా చిన్నదిగా ఎస్ మేడం. కుట్టాలని." అప్పుడు నా అంతట నేను అంటే అందరికీ చూడండి ఎళ్లి ప్లాన్ చెప్పి, ప్రోడక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, డెమో చూపిచ్చి అన్నీ నమ్మించొస్తానండి. ఏమీ తెలియకుండా నేను అప్పుడు మా ఆయన దగ్గరికి తీసుకెళ్లారండి. శ్రీనివాస్ సార్ మళ్ళీ ప్లాన్ చెప్పారు. ఓకే. ప్రోడక్ట్ కోసం అయితే తక్కువే చెప్పారు. ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పినప్పుడు నాకేంటంటే ముందు నుంచి ఎప్పటినుంచో ఓన్‌గా కారు కొనుక్కోవాలని ఒక డ్రీమ్ ఉంది. వెస్టేజ్‌కి రాకముందు నుంచేని. సూపర్. వచ్చిన తర్వాత డ్రీమ్ బలపడిందనమాట అండి. సార్ ఎక్సలెంట్. చెప్తున్నప్పుడు ఊరికే వింటున్నాను మేడం. ముగ్గురు డైరెక్టర్ మీరు డెవలప్ అయ్యి ముగ్గురిని డెవలప్ చేస్తది అని చెప్పారండి మా సార్. సార్ మరి ఇంకొకసారి చెప్పండి సార్ ప్లాను. అంటే మళ్ళీ చెప్పారండి సార్ విసుకోలేదు, ఏమి అనలేదు. మళ్ళీ చెప్పారండి. చెప్పినప్పుడు విని ఓకే. ఇందులో కార్ ఒకటే కాదు 3 జనరేషన్ ఇన్‌కమ్ ప్లాన్ ఉన్నది. మనకైతే ఎనకాల ఆస్తులు ఏమీ లేవు ఇచ్చినయి. మన రెక్కలతో కష్టపడుతున్నాం. మా వారు ఆటో డ్రైవింగ్ అనమాట. అంటే ఫస్ట్ పోర్ట్‌లో ఎస్. చేసారండి. ఆయనకి బ్యాక్ పెయిన్ వచ్చిందండి. నేను దానికి కనెక్ట్ అయ్యానండి. ఆయనకి బ్యాక్ పెయిన్ తగ్గిందండి. ఏంటంటే మన సూపర్ దాంట్లో మేడం. స్కిల్ వాడారండి. హాస్పిటల్ పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలీదండి. హోప్ హాస్పిటల్‌లో, విజయ నర్సింగ్ హోమ్‌లో అలా తిరిగండి ఒక మేమైతే రెక్కలతో బతికేవాళ్ళమే. అలాగా 70, 80 వేలు ఖర్చు పెట్టామండి. తగ్గలేదంటే ఎస్. తగ్గేదండి. అప్పటికప్పుడు తగ్గేది. ఒక నెల, 2 నెలలు మళ్ళీ వచ్చేసేదండి. ఎప్పుడైతే మనం వెస్టేజ్‌లోకొచ్చామో 3 మంత్స్ స్క్రిల్ వాడారండి. 1 ఇయర్ నుంచి అసలు మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే తెలీదండి. బ్యాక్ పెయిన్ అంటే ఒక్కటే కాదు మేడం. కాలు లాగేసి తిమ్మిరెక్కిపోయేవండి వేళ్ళు. ఎస్. పైకైతే బానే ఉండేదాన్ని. ఏడుపొచ్చేది. ఎందుకంటే కష్టపడేది ఆయన ఒక్కాయన. ఆయన సంపాదనతోనే బతుకుతున్నాము. ఇప్పుడు ఎలాగా? ఏంటి కాలు తిమ్మిరొచ్చేసినది ఏమైపోతదా? అని అలా భయమైతే ఉండేదండి. నేనెప్పుడు బయటికైతే ఓపెన్ అయ్యేదాన్ని కాదు. పర్వాలేదు, పర్వాలేదు అనుకునేదాన్ని. మందులు వాడుతున్నాం కదా! మన క్రిల్ ఆయిల్ వాడిన తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గిపోయిందండి. అద్భుతమైన రిజల్ట్ అనమాట అండి. అంతే మేడం. నాకు థైరాయిడ్ 27 ఇయర్స్ నుంచి ఉండేది. 100 ఎంజీ వాడేదాన్ని. థైరాయిడ్ ఓహ్! తగ్గింది. అన్నీ 1 ఇయర్ పాటు ఏ ఒక్క ప్రొడక్ట్ వదలకుండా యష్యూర్ నుంచి అన్ని హెల్త్ కేర్ వరకు మొత్తం పర్సనల్ కేర్ అన్నీ ఉంటాయండి. ఆ రోజు మొదలుపెట్టిన వాడికి ఈ రోజు వరకు నేను మానను. మన ప్రొడక్ట్‌లో లేనివి మాత్రమే గ్రోసరీ ఐటెమే బయట కొంటాను. కొని నేనప్పుడు 1 ఇయర్ నమ్మి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎస్. ఒక సజెస్ట్ చేయడం మొదలుపెడితే అలాగా నమ్మలేదు వాళ్ళు కూడాని. ఎవరో కాదండి మా హౌస్ ఓనర్స్ మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫుల్‌గా ఆయనకి 400, 500 షుగర్ ఉండేదండి. 475, 400 షుగర్ ఉండేది. మెడిసిన్ వాడుతుంటే నోట్లంతా పుళ్ళొచ్చేసేవి. నా మె మీ ప్రాణానికి నా ప్రాణం వద్దు. మీరొక్కటి వాడండి. పని చేయకపోతే తర్వాత ఏదైనా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకం ఉంచండి అంటే, మరి ఇంటి ముందే నేనొక హౌస్ వైఫ్‌నండి. ఎప్పుడు 4 గోడల మధ్య నుండే ఒక లేడీని. సడెన్‌గా హెల్త్ కోసం చెప్తే నమ్మరు కదా మేడం. అలాగే ఫస్ట్ టైమ్ నమ్మలేదు. బలవంతాన ఆళ్ళ మిసెస్ నేను కలిపి వాడించాము. గ్లూకో హెల్త్ ప్లస్ నీమ్ ఇచ్చానండి. ఫుట్ ప్యాచ్ వాడిపిచ్చానండి. ఆయనకి ఎక్కడ పడితే అక్కడ చక్కడ్లొచ్చేసేవన్నమాటండి. కంటి లోపల కూడా ఎసేసారు. ఆయనకి ఎస్. ప్రొడక్ట్ ఇచ్చాను నమ్మారు. ఆయన నమ్మి ఆయన ఐడీ వేసుకుని ఆయన
ఆయన ఇప్పుడు రాజమండ్రి అన్నట్టండి పెద్ద టీం తయారు ఓ చేశారన్నమాట ఆయన. సూపర్ మేడం, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఫస్ట్ నేను బ్రాంజ్ అయ్యానండి. ఆయన అవ్వడం వల్ల సిల్వర్ అయ్యానండి. ఇంకొకళ్ళని డైరెక్ట్ చేశానండి గోల్డ్. ఇప్పుడు ఈ మంత్ వేరే ఒకళ్ళని డైరెక్టర్‌ని చేసి స్టార్ నా డ్రీమ్ ఏదైతే ఉందో అది నా గోల్ కూడానే కదండీ! అది ఫుల్‌ఫిల్ చేసుకొని కార్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈవెన్ రాత్రి నేను 1-1 చేయడానికి వెళ్ళాను. నిన్న కూడా రూ. 1500 ప్రోడక్ట్ ఇచ్చేసి డబ్బులు తీసుకొని వచ్చాను. నేనైతే సూపర్ ఎవరికీ మేడం, ఎంఆర్‌పీ ఎక్సలెంట్. ఇవ్వనండి. మనకేదొస్తుందో డీపీ కాస్ట్‌కి ఇచ్చేస్తాను. ఎక్కువ కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఒక సోప్ ఏదోటి ఇస్తాను. ఇది కూడా వాడండి అంటే అది కూడా అలవాటవుతది కదా! మనం ఫ్రీగా ఇస్తున్నాం. మనకి ఎలాగో వస్తది కదండీ కన్సల్టెన్సీలో కొంటాం కాబట్టి. ఎక్సలెంట్ మేడం. కొన్నప్పుడే 2000 కొన్నప్పుడు 6 సోపులొస్తున్నాయి కదా! ఈ మంత్. ఆ గ్రీన్ సోప్స్ ఏమున్నాయో అవి కూడా తీసుకెళ్తాను. బాగా 2000, 3000 కొన్న వాళ్ళకి మాత్రం పేస్ట్ ఇస్తాను. ఏదో 1000 అలా కొన్న వాళ్ళకి ఒక సోప్ ఇచ్చి ఇది వాడండి ఎలా ఉందని మళ్ళీ వచ్చినప్పుడు నాకు రిజల్ట్ చెప్పండి అంటాను. రాత్రి కూడా అలాగే జరిగింది మేడం. నేను చేయడానికైతే 1-1కే వెళ్ళాను. ప్లాన్ చెప్పాను. వాళ్ళు ఐడీ యేసుకుంటారు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర ఇంకా సాలరీ రాలేదండి అంటే, ఓకేనమ్మా అందాక నీకేం కావాలో అని అన్ని కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ నలుగురు, ఐదుగురు తీసుకున్నారండి. ఒక రూ. 1500 ప్రోడక్ట్ ఇచ్చేసాను మేడం. అండ్ నేనైతే వెస్టేజ్‌ని ప్రాణంగా అంటున్నానండి. అంటే మనం నమ్మకం కాదండి. ఫస్ట్ ప్రోడక్ట్‌లో దమ్ముంది కాబట్టి, వద్దు అని రిజెక్ట్ చేసిన నేనే ఈరోజు దానికోసం చాలా ప్రమోట్ చేసి చెప్పగలుగుతున్నాము రిజల్ట్. అంటేనండి, ప్రోడక్ట్ ఒక వాల్యూ. థ్యాంక్ యూ ఓకే మేడం, మేడం. బేబీ థాంక్ మేడం, యూ థ్యాంక్ మేడం. యూ. విష్ యూ మై వెల్. డియర్ ఫ్రెండ్స్ చూడండి 339 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు నేను ఎర్లీగా ఇంకొక మంచి టెస్టిమోనీస్‌తో క్లోజ్ చేస్తానండి. కానీ మళ్ళీ మీకు ఈ టెస్టిమోనియల్స్ మళ్ళీ మీకు దొరకదు. ఫోన్ చేసి ప్రొడక్ట్ కోసం అడుగుతారు కదా! ఈ సెషన్ విన్నట్టయితే మీకు ఆ డౌట్ కూడా ఉండదు. మేడంకి థైరాయిడ్ తగ్గిపోయింది. సార్‌కి బ్యాక్ పెయిన్ తగ్గింది. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు తగ్గినాయి. అలాగే మేడంకి ఐ విజన్ కూడా కంట్రోల్ అయింది. ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చి సార్ ప్రొడక్ట్ ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఆ ప్రొడక్ట్ ద్వారా మేడంకి డ్రీమ్ బిల్ అయింది. ఈరోజు కార్ అచీవ్ అవుతున్నారు. అంటే చూడండి ఇక్కడ మొత్తం సర్కిల్ చేసిందంతా కూడా ప్రొడక్ట్. మనం కమ్యూనికేషన్ పెంచడానికి ప్రొడక్ట్. తర్వాత కమ్యూనికేషన్ పెంచడానికి ఒక డ్రీమ్. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఈ 2 ఉండాలి. ఈ 2 మీకు మహాస్త్రంగా ఉంటే చాలా మందికి నేను వెళ్ళినా ఎవరు వినట్లేదండి. నేను వెళ్ళినా ఎవరు పట్టించుకోవట్లేదండి అంటే మీరు వెళ్లి వచ్చేస్తున్నారు కాబట్టే పట్టించుకోవట్లేదు, వినట్లేదు. మీరు వెళ్లి ప్రొడక్ట్ ఇచ్చి రండి. డబ్బులు తీసుకొని రండి ఖచ్చితంగా. వాళ్ళ డేటా తీసుకొని రండి. మళ్ళీ 2 డేస్ అయ్యాక 48 అవర్స్‌లో ఫైర్ ఉంటుండగానే ఖచ్చితంగా మీరు ఫాలో అప్ చేయండి. ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడే మనము ఏదైనా ఇనుముని వంచగలుగుతాం. హీట్ ఉన్నప్పుడే. అది 48 అవర్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఈరోజు ప్రొడక్ట్ ఇచ్చాం కదా! అని మనం ఎప్పుడో నెల తర్వాత ఫాలో అప్ చేస్తే ఈలోపు వాళ్ళు ఇంకెవరి దగ్గర జాయినింగ్ అయిపోతారండి మీతో కమ్యూనికేషన్ లేకుండా. సో, వేడి మీద ఉన్నప్పుడే ఇనుము ఎలా ఉంచుతామో ప్లాన్ చెప్పిన మనం ఇంటికెళ్ళి విజిట్ చేసిన 48 అవర్స్‌లో ఖచ్చితంగా ఫాలో అప్ అనేది వాళ్ళకి చేయాల్సిందే. సో, బేబీ మేడం ఎక్సలెంట్ మేడం. మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. సో, శ్రీలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు. మా టీం బేబీ గారు యెస్. చెప్పినవన్నీ నేను కూడా నేను జాయిన్ అవ్వడానికి రీజన్ అయితే అసలు నేను నమ్మలేదండి. మా అప్లైన్ శ్రీనివాసరావు గారు చాలా సార్లు 1 ఇయర్ పాటు అలాగా నాకు చెప్తానే ఉన్నారు. నేనైతే ఇప్పటికి మొన్నటి వరకు కూడా నేను కనెక్ట్ అవ్వలేదు. ఒకసారి నేను రాజమండ్రి బూట్ క్యాంప్‌కి వచ్చాము. అప్పుడు ఆ జనాన్ని చూసి అవి చూసి మేడం కొంచెం ఫోన్ దగ్గర మాట్లాడమని చెప్పండి మేడం. యెస్. సార్ వినబడుతుందా సార్? మేడం ఫోన్ దగ్గర వినబడుతుంది. కొంచెం దగ్గర పెట్టుకోండి. ఓకే మేడం. ఓకే మేడం. బూట్ క్యాంప్‌కి వచ్చిన తర్వాత నేను మారడం అయితే జరిగిందండి. నాకైతే బ్యాక్ పెయిన్ ఉంది. మోకాలు నొప్పులున్నాయి. థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉన్నట్టు తెలీదండి. తర్వాత తెలిసింది నాకు థైరాయిడ్ ఉంది. అలాగే నేను బ్యాక్ పెయిన్ చాలా విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వాడేదాన్ని ఎక్కువగా. చాలా బాధపడేదానండి. ఎక్కువగా అయ్యి వాడితే నన్ను అందరూ తిట్టేవారు. అంటే నేను చేసిన వృత్తి ఏంటంటే డ్వాక్రా. నేను 10 మందికి సహాయపడాలి. వాళ్ళకి టైంకి అన్ని కూడా లోన్స్ ఇప్పించాలి. అవి అన్నీ కూడా నేను అలా చేయడం జరిగేదనమాట అండి. ఆ యొక్క దాంట్లోని ఈ టాబ్లెట్స్ వేసుకుంటే గాని ఈ పని చేయలేము. వెళ్ళాలి అనేసి నేను ఇంకా టాబ్లెట్ మింగేసేయడం జరిగింది.
అందరూ కూడా తిట్టివారు. ఎందుకు అలా వేసుకుంటున్నావు, అలా వేయకండి మేడం గారు, అలా చేయకండి అనేసి అంటే, ఆహా ఏం చేద్దాం, నా టైం అలా ఉంది, నాకేమో ఇంట్లో మనీ కావాలి, నాకు మనీ మెయిన్, నాకు ఇంట్లో మనీ లేకపోతే నేను చాలా కష్టం ఇది అవ్వాలనేసి నేను అలా అనుకునేదాన్ని. అప్పుడు శ్రీనివాస్ సార్ నాకు కనెక్ట్ అయ్యి, మేడం గారు మీరు రావద్దు, నేను చెప్పేశాను, నేను రాలేనండి, నాకు ఖాళీ ఉండదండి, నాకేంటంటే నా వర్కే నాకు ఇది, నాకు అన్నం పెట్టిందే ఇది ఈ వృత్తి, నేను మీరు మీటింగ్కి రమ్మంటే నేను రాలేను సార్, ఏం చేయమంటారో మీరు చెప్పండి, నేను అది చేసుకుంటాను. నాకు మెయిన్ మోకాలు నొప్పులు తగ్గాలి, బ్యాక్ పెయిన్ తగ్గాలి. బ్యాక్ పెయిన్కి అయితే హాస్పిటల్ వెళ్తే ఆపరేషన్ పడిపోద్ది అన్నారండి. అలాగే నేనైతే పాదాలు పైన చాలా నొప్పిగా ఉండేయండి. నడుస్తుంటే చాలు చాలా నొప్పిగా ఉండి, ఎక్కువ నలపోయేదాన్ని, ఎక్కువ మా వారిని బండి మీద తీసుకెళ్ళమనేదాన్ని. అలాంటిది Yes. నాకు ఒకటే ఒక దాంట్లో కనెక్ట్ అయ్యానండి. మోకాలు నొప్పులకి గ్లూకోసైమన్, కాల్షియం, కొలాజిన్, ఈ 3 వాడితే Oh. నాకు నొప్పి తగ్గిపోయిందండి. మోకాలు నొప్పులు తగ్గినాయండి. నాకు పాదాల నొప్పులు కూడా తగ్గినాయండి. ఇప్పుడు ఎంత దూరమన్నా నేను నడిచేస్తాను. మా అమ్మాయిలు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఏంటి అమ్మా ఇన్నాళ్ళు నడవలేనిదానివి కదా అంటేనే, నా వెస్టేజ్ నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. నిజంగా నేను వెస్టేజ్ మర్చిపోకూడదు. వెస్టేజ్‌లోనే నేను కనెక్ట్ అవ్వాలి. నాది వెస్టేజ్. నేను డ్వాక్రా అనేదాన్ని, డ్వాక్రా పక్కనెట్టేసాను మేడం. ఇప్పుడు నాకేంటంటే వెస్టేజే నాకు కావాలి. లక్ష్మి నా ఇంటి నిండా లక్ష్మి మేడం, నా ఇంటి నిండా ఓకే అండి. చెప్పండి మేడం. ఇప్పుడు మీరు సార్ ఫోన్ చేస్తే మీటింగ్స్ కి అయితే రానండి, నాకు అస్సలు ఖాళీ లేదు అంటున్నారు కదా, ఇప్పుడు మీటింగ్ వెళ్తున్నారా? మేడం మీటింగ్‌కి మరి మరి ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఖాళీ అయింది మేడం మీకు? అప్పుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాదు మేడం, మనం మనసు పెట్టాం. నేను సేమ్ ఇదే డైలాగ్, కానీ ఇప్పుడు మనం మీటింగ్ లోనే అవును ఉంటున్నాం. మేడం. ఎస్, ఇప్పుడు చెప్పండి మేడం. అలాంటిది ఇప్పుడు మీటింగ్ అంటే, సార్ ఖచ్చితంగా నేను మీటింగ్ అయితే వస్తాను సార్. ఎందుకంటే నేను ఇంకోళ్ళకి చెప్పాలి, ఆరోగ్యం ఇంకోళ్ళకి ఇవ్వాలి. అలాగే నాకు మనీ కూడా కావాలి. ఎందుకంటే మనీ లేకపోతే ఈ రోజున మనం ఎందుకు పని చేయలేం మేడం. మనీ అటు ఎస్, డ్వాక్రా చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. మా ఇంటి నిండా ప్రొడక్ట్ నేను ఒకటి కాదండి, మొత్తం అన్ని నూనె, కొలెస్ట్రాల్, నూనె, ఆమ్లా ఫస్ట్ ఉదయాన్నే CMD వాటర్‌తో వాడేస్తానండి. ఆ తర్వాత సూపర్ మేడం. ఫస్ట్ అది వేసుకుంటాను. అది వేసుకున్న తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ ఇంకా నేను 75 ఎంజీలో ఉన్నాను. ఆ 75 ఎంజీ ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాలండి. నేను టెస్ట్ చేయించుకుంటే ఎలా ఉన్నానన్నది నాకు రిజల్ట్ తెలిస్తే మిగతావి నేను మానేసి మిగతాయి నేను ఇంక ఈ ప్రోడక్టే కంటిన్యూ చేస్తాను. అలాగే నాకు ఇప్పుడు 75 ఎంజీ వాడుతున్నానండి ఇంకాను. అంటే టాబ్లెట్స్ ఉన్నాయని. ఆ టెస్టింగ్ అయిన తర్వాత మాందాం అనుకుంటున్నాను. కొన్ని ఉన్నాయి కాబట్టి. అలాగే నేను మొత్తం సమస్తం అలోవెరా, ఆమ్లా, గ్యాస్ట్రిక్, ఈ నాకు డ్వాక్రా పనిలోనే గ్యాస్ట్రిక్ మొదలైపోయిందండి. ఈ గ్యాస్ట్రిక్, అలోవెరా, ఆమ్లా ఖచ్చితంగా వాడుతున్నాను. అది వాడినా సరే నాకు రిజల్ట్ అనిపించలేదండి. మళ్ళీ మా సారు కాంబోడిక్స్ వాడండి అంటారు. మీరు కాంబోటిక్స్. కాంబోడిక్స్ అది వాడితే మీకు రిజల్ట్ వస్తది, బాగుంటది అని అంటే అవి తీసుకున్నానండి. అయితే బాగుందండి. ఇప్పుడు చాలా నేను రికవరీ అయ్యాను. మొత్తం అన్ని క్యాప్సూల్స్ నేను టెక్స్టైల్ కూడా వాడతానండి. కొంచెం వెయిట్‌గా ఉన్నాను. వెయిట్‌గా ఉంటే ఎస్, టెక్స్టైల్ వెయిట్ కొద్దిగా అది కూడా నాకు చాలా రిజల్ట్ అయిందండి. ఈ సంవత్సరం ఏమి కూడా ఐ సపోర్ట్ ఏంటంటే ఐ సపోర్ట్ నాకు కంట్లో పొర వస్తుందండి. ఈ పొర గురించి తెలిసి ఐ సపోర్ట్ వాడుతున్నాను. అయితే నేను వాడిందని అన్ని క్యాప్సూల్స్ వేసుకోకూడదని చాలా మంది అన్నారు. ఇవి మా ఫుడ్ సప్లిమెంటరీ. ఇది దీనివల్ల నాకైతే సైడ్ ఎఫెక్ట్ వచ్చిందైతే ఏమీ లేదు. నేను అన్ని వాడతాను. నాకు ఏం పర్వాలేదు. ఇప్పుడు మీ ఎదురుగుంటే వేసుకోమన్నా వేసుకుంటాను. నాకైతే ఏం భయం లేదు. పెయిన్ కిల్లర్సే మింగేదాన్ని. అప్పుడే నేను ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. ఇందులోకి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం చాలా కవర్ అయింది. దానివల్లే నేను ఇంత బాగా మీకు చెప్పగలుగుతున్నాను. నేను చేస్తున్నాను అనేసి నేను చెప్పాను మేడం. నాకైతే వెస్టేజ్ అయితే ఐ లవ్ వెస్టేజ్. ఐ లవ్ వెస్టేజ్ మేడం. డ్రీమ్ చాలా చెప్పండి నాకు మేడం. డ్రీమ్ నా డ్రీమ్ డ్రీమ్ అంటే లో ఉంటున్నానండి. తర్వాత ఎస్ మేడం. గోల్డ్ అవ్వాలనుకుంటున్నాను. గోల్డ్ అయిన తర్వాత నేను కార్ కొట్టాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మాయిని కూడా జాయిన్ చేశాను. మా అమ్మాయితో కూడా బ్రౌన్ చేయించి ఆ అమ్మాయిని కూడా సిల్వర్ చేయించాను. సూపర్. నేను కార్ ఖచ్చితంగా తీస్తానండి. ఎక్స్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జూమ్‌లో ఉన్న ప్రతి పర్సన్‌కి కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మేడం, ఎక్సలెంట్ అండి. చూసారు మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఎక్సలెంట్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారో మేడం. ఆఖరికి వాళ్ళ పాపకు కూడా కెరియర్ ఇందులోనే ఉందని మేడం డిసైడ్ చేశారండి. అంత అద్భుతమైన ఇండస్ట్రీ.
పిల్లలకు కూడా ఆబ్వియస్లీ కెరియర్ ఇక్కడే ఉందండి. ఎంబీఏ పిహెచ్డి చేసినా బయట 10,000 కన్నా ఇంటర్వ్యూలో శాలరీ ఇవ్వట్లేదు. మీరు లేదండి. ఒక ఐడియాస్ ఒక లైన్ ఫామ్ చేసినట్టయితే మంచి ఇన్కమ్ వస్తుంది. ఎక్సలెంట్ మేడం, సూపర్ మేడం, లక్ష్మి మేడం అన్ని చాలా చాలా అద్భుతంగా చెప్పారు. మీటింగ్స్ కూడా ఇప్పుడు వెళ్తున్నారు, ఒప్పుకున్నారు. నిజం, మనం ఫస్ట్ అలానే అంటామండి, కానీ ఖచ్చితంగా మీటింగ్ లోనే ఉంటాం. థ్యాంక్ యూ మేడం, లక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే ఇంకొక వి లక్ష్మి మేడం, న్యూటన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నేను జంగారెడ్డి గుడి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎస్, మా ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. అంటే ఒకే దగ్గర 2-3 ఫోన్స్ ఉన్నాయి మేడం, కొంచెం మీరు బయటకు వచ్చేయండి. ఓకే మేడం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నేను జంగారెడ్డి అండి. మేము రాజమండ్రి బూట్ క్యాంప్ వచ్చాం మేడం. అర్థమైంది మేడం, అదే అనుకున్నాను బూట్ క్యాంప్ లో ఉండి మళ్ళీ జూమ్ యాప్ డౌన్లోడ్ చేయించి నేను మాట్లాడిద్దామని చెప్పి. ఎస్ మేడం, మాట్లాడండి. డౌన్ లైన్ లక్ష్మి పేరు మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. మా అప్లైన్ గారు వచ్చి ఇది దీని గురించి లక్ష్మి గారు వచ్చి ప్లాన్ గురించి చెప్పారు మేడం, ఎస్టేజ్ గురించి. అంటే అందరూ ఏదో డబ్బులు కట్టే జాయిన్ అమ్మని అంటున్నారు కదా, సేమ్ టు సేమ్ కావచ్చు అని. నేను ఇవి ఎప్పటి నుంచో తెలుసు, వదిన గారు నా వల్ల అయితే కాదు, నా పొజిషన్ అయితే బాగాలేదు అని అంటే, ఇందులో డబ్బులు కట్టే కాదమ్మా, డబ్బులు కట్టి ఆగిపోయి చాలా మంది వాటిని మళ్ళీ తీసుకోలేక చాలా మంది బాధపడుతున్నారు. ఇది డబ్బులు కట్టేది కాదు, ముందు నువ్వు వాడు చూడు, నీకు ఏమైనా రిజల్ట్ ఉంటే అప్పుడు నువ్వు నలుగురు చెప్తారు కానీ లేకపోతే మానేది కానీ అని అన్నారు మేడం. సరే అనేసి వచ్చిన ఆవిడ్ని వెనక్కి పంపించకూడదు కదా అన్న ఒక కృతజ్ఞతతో ఏం చేశానంటే ఒక పేస్ట్ తీసుకున్నాను మేడం. అది మా మమ్మీ గారికి. అది తీసుకున్న ఒక 10 days వాడాక బీమారు వెళ్ళిపోయారండి మా మమ్మీ. పేస్ట్ ఆడవాళ్ళు అంటే ఏదైనా కొంచెం వచ్చింది పాడేయాలి అంటే మనసు తప్పదు కదా మేడం. అదేం చేశానంటే ఇంకా వదిలేసి వెళ్ళింది కదా అని వేస్ట్ అవ్వకూడదు అనేసి అది మేము ఒక 4 రోజులు పాడేటప్పటికి మా హస్బెండ్ కి పన్ను బాగా పోటు వచ్చేసి అప్పటికి 4 రోజుల నుంచి మెడిసిన్ వేసుకుంటున్నారు మేడం. ఓకే. కానీ మర్చిపోయాడు, నొప్పి అన్న మాట కూడా మర్చిపోయారు. ఏంటంటే తెచ్చుకున్నారు వేసుకోలేదు ఏంటంటే, నిజమే కదా నాకు పెయిన్ వస్తలేదే, నొప్పి రావట్లేదు, ఎందువల్ల అంటే పేస్ట్ ఏది వాడుతున్నారు అని అంటే, నువ్వు తెచ్చి అందులో పెట్టావు కదా, మీ వదిన గారు ఎవరో ఇచ్చారు అని అన్నావు కదా, పేస్ట్ వాడుతున్నాను అనేసి అన్నారు. అబ్బా బాగా పనిచేస్తుంది కదా అనేసి మళ్ళీ మేడం గారికి ఫోన్ చేసి ఎలవర్ క్యాప్సూల్స్ అవి తీసుకున్నాను మేడం, బాగుంది. ఈ మధ్యన మళ్ళీ హార్ట్ కొంచెం పెయిన్ వస్తుందని వెళ్తే దాన్ని టెస్ట్ చేయించుకోవాలమ్మా, రాజమండ్రి వెళ్ళాలి అనేసి అన్నారు. నేనైతే మా హస్బెండ్ తో 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్ తిరిగి చాలా బాధపడ్డాను మేడం. ఆ విషయంలో ఇప్పుడు నేను వెళ్ళాలంటే నాకు భయం వేసి మళ్ళీ మేడం గారికి ఫోన్ చేసి, వదిన గారు ఇది ప్రాబ్లం అంటున్నారు, నాకైతే భయం వేస్తుంది మేడం అంటే, పిచ్చిదాన్ని నువ్వు ఏమి వెళ్ళకు, నువ్వు ఈ టెన్షన్ తోటే నువ్వేదో అయిపోయేటట్టున్నావు, అలాంటివి ఏం చేసుకోకు, నేను వస్తున్నాను అనేసి మేడం గారు నా దగ్గర మనీ లేకపోతే మొత్తం ప్రొడక్ట్ అంతా తెచ్చి నాకు ఇచ్చి ఇది ఎలా వేసుకోవాలి ఇది ఎలా వేసుకోవాలని చెప్పారు మేడం. వాటికి 15 రోజులు నేను మాట్లాడితే ఆవేశం వచ్చేసేది. ఇప్పుడు నా వాయిస్లో ఏమన్నా ఆవేశం వస్తుందా? లేదు. హార్ట్ లో హోల్స్ మూసుకుపోయి అన్నారు మేడం. అయితే నాకు ఆ వారం రోజులు కూడా నరకంలాగా ఉంది. నాకు ఊపిరి అందదంటావా, పుడుకున్నదని పుడుకున్నట్టు చచ్చిపోతానంటావా, మా పిల్లలే బయటికి వెళ్ళాక నేను ఫోన్ చేయగలదనా అన్న ఒక బెంగెట్టేసుకున్నాను మేడం. ఈ మేడం గారు వచ్చి వేసుకో, అసలు నాకు అది వచ్చిందన్న ఫీల్ అవ్వకు, ఇది వేసుకుని చూడు నీకే ఎలా ఉందో తెలుస్తుంది అని అన్నారు మేడం. ఆవేశం లేదు, నేను చాలా ధైర్యంగా ఉంటాను మేడం. అలాంటిది నా చేతిలో ప్లేట్ జారి పడిపోతే ఆ సౌండ్ కి గుండె ఏకంగా కొట్టేసుకునేది మేడం. అలాంటిది నిన్న మీటింగ్ లో ఎదరకొచ్చి అంత సౌండ్ పెట్టిన ఎంజాయ్ చేశాను కానీ నాకైతే భయమే లేదు మేడం, అంత బాగా పనిచేసినాయి మేడం. ఇది మీతో పంచుకుందాం. ఇప్పుడు మరి డ్రీమ్ పెట్టుకున్నారా వెస్టీజ్ లో? డ్రీమ్ ఖచ్చితంగా పెట్టుకున్నాను మేడం. నేను ఈ నెలాఖరికి అయితే నేను ఇప్పుడైతే ప్రజెంట్ 8% అయ్యాను మేడం, డబల్ అవ్వాలని అనుకుంటున్నాను మేడం. పేరైతే తెలీదు నాకు, అంటే ఇందులో ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి పేరైతే తెలీదు. నేను 8% అయ్యా ఇప్పటికి, దాన్ని డబల్ అయి చూపిద్దాం అని అనుకుంటున్నాను మేడం. సూపర్ కంగ్రాచులేషన్స్. ప్రొడక్ట్ ఏంటంటే యూజ్ చేస్తారు చెప్పండి, తెలుసా మీకు? ఫ్లాక్స్ వాడు ఫ్లాక్స్ ఆయిల్ ఉందండి, ప్రోకార్డ్ ఉందండి, అలోవెరా వాడానండి,
ఎలర్జీ నేను వాడానండి. ఓకే. ఎలా సూపర్. మంచి ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఓకే మేడం. అయితే ఆల్ ది బెస్ట్ అండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ప్రొడక్ట్ యూజ్ చేసి మంచి రిజల్ట్ చెప్పారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్రీమ్స్ అయితే ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అవ్వాలి. మరి అద్భుతమైన బూట్ క్యాంప్‌లో ఉన్నారు కాబట్టి మంచి డెసిషన్ కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మా మేడం థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మా యెస్. అప్లైన్ గారు ఇవ్వండి. మాట్లాడారు. మేడం మేడం. మీరు వస్తారేమో బూట్ క్యాంప్ దగ్గరికి మా వాళ్ళందరితో ఫోటో తీద్దాం మిమ్మల్ని అనుకున్నా. మేడం గారిని అసలు నిజంగా జూమ్ మీటింగ్ వల్ల ఇంకొకటి చెప్తాను మేడం నేను. అయితే అసలు మామూలుగా మనం ఇందులో ప్రౌన్ అవుతేనే ఏదో ఒక రికగ్నిషన్ అనేది వస్తది. కానీ జూమ్ మీటింగ్ వల్ల ఇందులో ఫోటో డిస్ప్లే అవడం వల్ల జూమ్ మీటింగ్ లో చూసి చాలా మంది మీరు జంగారెడ్డి లక్ష్మి గారు అని అంటే నాకు చాలా ఆనందం యెస్ అవుతుంది మేడం. మేడం. అసలు ఎక్సలెంట్ గా మహేష్ సార్ చెప్తారు మీరు అందరూ ఫోటో పెట్టుకోండి, ఫోటో పెట్టుకుంటే మీరు ఎవరన్నది ఏంటన్నా తెలుస్తుంది, మాకే తెలియట్లేదు అని అంటున్నారు. నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది తెలిసినా కానీ నేను ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. కానీ నన్ను మాత్రం బూట్ క్యాంప్ లో చూసినట్టు చాలా మంది మీరు జంగారెడ్డి లక్ష్మి గారు జంగారెడ్డి లక్ష్మి గారు అని అంటే అసలు చాలా ఆనందం అయితే అవుతుంది. ప్రతిరోజు మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారని కిరణ్ సార్ మేడం కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ కోసం నేను ప్రతిరోజు వింటాను మేడం, చాలా బాగా మాట్లాడతారు అంటే అసలు చాలా ఆనందం అవుతుంది మేడం. సూపర్ మేడం. నిజంగా జూమ్ మీటింగ్ వల్ల చాలా చాలా మనకి రికగ్నిషన్ తో పాటు మనకి సప్లిమెంట్ల గురించి తెలుస్తున్నాయి. ఈ ఫీడ్బ్యాక్స్ వల్ల అసలు ఇంకా ఎవరు ఏ ప్రాబ్లం ఏది వాడాలన్నది కూడా ఎక్సలెంట్ గా తెలుస్తుంది మేడం. నిజంగా ఇలాంటి జూమ్ మీటింగ్ లో మీరు స్టాండ్ తీసుకుని ఉంటున్నందుకు మీకు మహేష్ సార్ కి చాలా 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 థ్యాంక్స్ మేడం. తప్పకుండా. అయితే నేను కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నా కానీ ఇంకా దీంట్లోనే మాట్లాడేస్తున్నాను నేను. యెస్ మేడం. యెస్ మేడం. ఇంకా చాలా మా డౌన్లైన్స్ అందరికి నేను జూమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఇక్కడే వాళ్ళందరికీ ఎలా మ్యూట్ చేసుకోవాలి, ఎలా అన్మ్యూట్ చేయాలి అనేది మొత్తం చెప్పి ఇంకా వాళ్ళు ప్రతిరోజు చెప్తున్నాను జూమ్ అటెండ్ అవ్వమని. ఎవరు అటెండ్ అవ్వట్లే. ఇంక ఈ రోజు నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఈ రోజు బూట్ క్యాంప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు సూపర్ మేడం. సూపర్. వెరీ గుడ్. సూపర్ మేడం. మంచి ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు అందరితో. ఖచ్చితంగా జూమ్ యాప్ ఉన్నట్టయితే మనకు అన్ని సర్వం ప్రతిదీ కూడా నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది మేడం. ఓకే అవును, మేడం. రాత్రి థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది డౌట్ బెస్ట్. చేశాను మేడం, చేసి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్పాను మేడం. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్ మేడం. ఈ రోజు కూడా జూమ్ ఉంది అటెండ్ చేయించండి అయితే నైట్. ఓకే మేడం. నాకు ఓకే మేడం. లేడీస్ ఉంటే నాకు లింక్ రాలేదు. ఓకే మేడం. ఓకే పెడతాను మేడం మీకు. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఈ రోజు అంటే మరి ఇది టెస్ట్ మోనీ అనేది మీరు అనుకోకండి. ప్రొడక్ట్ టెస్ట్ మోనీ చాలా మంది చెప్తారు. నేను టెస్ట్ మోనీ చెప్పించాలన్న ఉద్దేశం కాదు. మనం జస్ట్ ఫోన్ లో చెప్పేసి వదిలేస్తున్నాం. అలాగే మరి ఇంటికి వెళ్ళి నార్మల్ గా ఖాళీ చేతులతో చెప్పి వదిలేస్తున్నాం. కానీ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ అయితే మనం వాళ్ళకి ఒక లీడర్ లా తయారవుతారని చెప్పే విధానమేనండి. మరి ఇంకొక లేడీ ఉన్నారు భారతి మేడం చోడవరం. భారతి మేడం వెరీ గుడ్ మార్నింగ్. స్ట్రాంగ్ గా చక్కగా అసలు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి. మీటింగ్ లో ఉన్న మేడం అందరికి గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ భారతి చోడవరం నుంచి మాట్లాడుతున్నాను, గోల్డ్ డైరెక్టర్ వెస్టేజ్. మేడం అసలు వెస్టేజ్ అనేది నేనైతే వస్తానని అనుకోలేదు. అలా నాకు అవసరం నేను చెప్పను. అంటే ఎలా అంటే నేను నార్మల్ గా నాకంటూ ఒక సెల్ఫ్ బిజినెస్ మేడం, నాకంటూ ఒక బిజినెస్ ఉంది. అది చేస్తూ ఉండగానే ప్రియాంక అని నా ఫ్రెండ్ నా కస్టమర్. సో తను కొంచెం క్లోజ్ అయ్యి ఫ్రెండ్ గా వచ్చింది. తను వచ్చిన తర్వాత నాకు చెప్పారు. బట్ నాకెందుకు డబ్బులు ఇచ్చే నాకు ప్లాన్ చెప్పారు మేడం. ఫస్ట్ మనీ అయితే నాకు వద్దు, నేను నా వర్క్ చేసుకుంటే నాకు వస్తుంది, నాకెందుకు అన్నట్టుగా ఓకే వదిలేసాను. నెక్స్ట్ రమ్య మేడం వచ్చి వాకింగ్కి వెళ్ళాను మ్యామ్ ఒక 2 minutes. రమ్య మేడం వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్తే నాకు ఇంట్రెస్ట్ లేదని నేను ఓకే అని చెప్పి వదిలేసాను. ఒకసారి మీటింగ్ కి రా అని ప్రియాంక నన్ను మీటింగ్ తీసుకెళ్లారండి. అలా మీటింగ్ కి తీసుకెళ్తే చోడవరం మీటింగ్ వచ్చాను మేడం. నేను మీటింగ్ వచ్చి ఓకే బాగుంది చెయ్యాలి అని అనిపించింది. అంటే ఒక సత్యబాబు సార్ మాటలు విని నేను చెయ్యాలి అని డెసిషన్ తీసుకున్నాను అన్నమాట. అలా తీసుకున్న తర్వాత నాకు ఓకే చెయ్యాలి కదా, ఏం చేయాలనేసి నేను అంటే నాకు కొంచెం షాప్ లో బిజీ అయ్యి ఉండి నేను వదిలేసాను. చేద్దాం అనుకొని ఉన్నాను. రమ్య మేడం ఫోన్ చేసి పూరి ట్రిప్ వెళ్ళారు కదా మేడం, మా ఫ్రెండ్ వాళ్ళు అంటే ప్రియాంక వాళ్ళందరూ పూరి ట్రిప్ వెళ్ళారు. వెళ్తూ ఉంటే ఓకే మీరు వెళ్ళాలంటే ఇలా కొనాలని చెప్పి మా డాడీకి కొనిపించి 100 PV చెయ్యండి, మీ ఫ్రెండ్ అయినా ట్రిప్ వెళ్తారు అని చెప్పారు మేడం. అలా అంటే ఓకే 100 PV చెయ్యాలని చెప్పి తన కోసం నేను 100 PV చేశాను మేడం, పర్చేస్ చేశాను. తన కోసం 100 PV చేస్తే అంటే తన పూరి ట్రిప్ క్వాలిఫై అయ్యారు. పర్చేస్ చేసేవి ఏం తీసుకున్నానంటే మా నాన్నగారికి గ్లూకా హెల్త్, అలోవెరా, కాంబోటిక్స్ కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను మేడం.
మా డాడీ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్, ఫుల్ హెల్త్ ప్రాబ్లం, ఆపరేషన్ అయింది. 5 ఇయర్స్ అయ్యి కొంచెం అలానే సిగ్గా ఉండేవారనమాట. అలాంటి పర్సన్‌కి మేము ఏమివ్వాలన్నా సరే కొంచెం మాకు ఒక భయం. కాకపోతే ఏంటంటే సరే అని చెప్పి తీసుకున్నాను కదా అని చెప్పి మా నాన్నగారికి వాడిచ్చాను మేడం. అలోవెరా వాడించాను. అలోవెరా వాడించడం వల్ల చాలా అంటే అతనికి ఎలా అంటే హీట్ బాడీ మేడం. చాలా విపరీతమైన వేడి. నిద్ర Yes. పట్టేది కాదు. ఫుడ్ తీసుకున్నా సరే ఎలా ఉండేదంటే టైంకి టైంకి నాకు ఆకలి పుట్టినప్పుడు తను ఎలా అంటే డైజెషన్ అయ్యేది కాదు సరిగా. అలా కొంచెం కొన్ని ప్రాబ్లమ్‌తో సఫర్ అయితూ ఉండేవారు నాన్నగారు. అలా అవుతూ ఉండగా నేను అలోవెరా సజెస్ట్ చేశానండి. అసలు అలోవెరా ఇచ్చిన తర్వాత ఎంచక్కా నిద్రపోతున్నారు. అంటే హెల్త్ పరంగా చాలా అంటే చాలా చూసాను నేను. ఓహ్! చాలా బావుంది. సో, డ్యాడీకి ఇంత క్లియర్ అయిందంటే నేను హెల్త్‌నివ్వచ్చు ఇందులో. చాలా మందికి హెల్త్ పరంగా నేను సజెస్ట్ చేయొచ్చు అన్న ఒపీనియన్‌తో నేను ఇదైతే స్టాండ్ తీసుకున్నాను మ్యామ్ వెస్టేజ్‌ని. హెల్త్ నుంచి నాకేంటంటే ఏం కావాలి ఇప్పుడు నలుగురిలో ఒకలా కాకుండా నేనంటూ నన్ను చూసి నలుగురు ఉండాలి అనుకుంటా అన్నమాట. సో, Yes. వెస్టేజ్‌లో అయితే అది గూడా ఉంది. అది ఉంది గాబట్టి నేనైతే ఇంక వెస్టేజ్‌ని రిలీజ్ చేసి ఇంకా వెస్టేజ్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ మమ్మీ, డ్యాడీ అలా వెస్టేజ్ కూడా నాకలా అన్నమాట. సో, అలా సూపర్ అమ్మా. ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నారు? మీ హైయెస్ట్ ఇన్‌కమ్ చెప్పండి. నేనిప్పుడు వెస్టేజ్‌లో అయితే గోల్డ్ డైరెక్టర్‌లో ఉన్నాను మేడం. నా హైయెస్ట్ 22+ మేడం. ఫర్ 22,000. యెస్ మ్యామ్. ఎక్సలెంట్. ఈ ఎక్సలెంట్. ఇన్‌కమ్ అయితే మేడం నేను చెప్తాను. ఈ ఇన్‌కమ్ అయితే నేను వర్క్ చేసే దాంట్లో కూడా తీయగలను. కానీ వెస్టేజ్‌లో అయితే స్మార్ట్‌గా తీసుకున్నాను. నేను చేసే బిజినెస్‌లో కష్టపడితే వస్తది మేడం. టైలరింగ్. మీరు యెస్ మ్యామ్. చేసేది టైలరింగే కదమ్మా? యెస్ మ్యామ్. టైలరింగ్ ఓకే. క్లాస్ ఓకే. నేర్పించిన ఒక క్లాస్ నేర్పించి 45 డేస్ ఆళ్ళతోట అంటే నేను వర్క్ చేస్తే డబ్బులొస్తాయి. బట్ ఏంటంటే నా ప్రెషర్ ఉండాలి. అంటే నా ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువుండాలి మేడం. వెస్టేజ్‌లో అయితే నాది పార్ట్ టైమ్‌గా నేను టీమ్‌ని ఒకటి రెడీ చేస్తాను మేడం. ఓన్లీ టీమ్ రెడీ చేశాను. టీమ్ రెడీ చేయడానికి నాకు నా అప్లైనర్ సపోర్టివ్‌గా ఉండి రమ్య మేడం, రమణి మేడం, హరీష్ సార్ సపోర్టివ్‌గా ఉండి నా బిజినెస్‌లో ముందుకు పంపించారు. సో, ఆళ్ళ సహాయంతో అయితే నేను తొందరగానే 8 మంత్స్‌లో గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. 22+ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. సూపర్ అమ్మా. ఎక్సలెంట్. మీరు ప్రొడక్ట్ యూజ్ చేసి ఈ రోజు చూడండి ఒక అద్భుతమైన యూత్ ఐకాన్ కూడా వచ్చారండి. మన ప్రొడక్ట్ ద్వారా వాళ్ళ నాన్నగారికి మంచి రిజల్ట్ వచ్చింది. మరి యెస్ ఎక్సలెంట్ మ్యామ్. నా అమ్మా. మీ టీమ్ డ్రీమ్స్ కూడా అన్నీ మొత్తం కూడా యూత్‌నే తీసుకొస్తున్నాను మ్యామ్. అసల మామూలుగా ఉండదు మేడం. రాబోయే 2025కి మొత్తం యూత్ అంతా మన వెస్టేజ్‌లో ఉంటారు మ్యామ్. నేనైతే జాబ్ పరంగా చూస్తే మేడం కాంపిటేటివ్ యెస్. ప్రిపేర్ అయ్యి అలసిపోయాను మేడం. అంటే ఎలా అంటే ఆల్‌వేస్ అన్నీ అయిపోయాయి. ఈవెంట్స్ అయిపోయాయి. నేను క్వాలిఫై అయిపోయాను. బట్ అక్కడ ఏంటంటే మనకు మెరిట్ ఉంటే సరిపోదు మేడం. మనీ కూడా ఉండాలి. అక్కడ మేనేజ్‌మెంట్‌లు అడుగుతున్నారు. యెస్. సో, అది కట్టుకునే స్తోమత లేక జాబ్ కోసం ట్రై చేసేదాన్ని. సో, అలాంటిది మళ్ళీ డబ్బులు కట్టి జాబ్ అంటే నాకొద్దు అని నా ఒపీనియన్. అంటే నాకంటూ చేతిలో పనుంటేనే ఎవరి దగ్గర చేయి చెప్పకూడదు అన్న ఒపీనియన్ మేడం నాదైతే. సో, అలాంటిది వెస్టేజ్ అయితే మాత్రం ఒకరి దగ్గర వర్క్ చేసినట్టు కాదు. మన ఇష్టం. మనమే బాస్ అంటే అంటారు కదా! మన టీమ్‌కి మనమే హీరో, హీరోయిన్ అని. సో, అలా యెస్. నాకది నచ్చింది మ్యామ్. అందుకు నేనైతే స్టాండ్ తీసుకున్నాను. నాతో పాటు ఎంతమంది వస్తానంటే అంతమందికి చేపట్టుకొని నడిపించడానికి నేను రెడీగా ఉన్నాను మ్యామ్. ఎక్సలెంట్ అమ్మా. చాలా అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు భారతి. మై డియర్ ఫ్రెండ్స్ మేడమ్ ఏదైనా మీటింగ్ పెడితే 30 మెంబర్స్‌ని కూర్చోబెడతారండి. సింగిల్ లేడీ. ఆ అమ్మాయి కూడా మీరు ఏజ్ అనుకోవచ్చు 20 ఇయర్స్ చిన్న అమ్మాయి అండి. కానీ ఒక కమిట్మెంట్‌తో అమ్మాయి చేస్తున్నారు. ఈ రోజు మంచి అద్భుతమైన మంచి టీమ్‌ని రన్ చేస్తున్నారు. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ నా భారతి. డ్రీమ్ వచ్చి ఈ మంత్ ఎండింగ్‌కి 2 ఎల్ఓబీలు ఫిక్స్ చేసుకొని నేను స్టార్ క్వాలిఫై అయ్యి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌కి నేను నవంబర్ లోపు కార్ తీసుకోవాలని. నవంబర్ 8 మా హస్బెండ్ బర్త్‌డే. సో, అంటే నాకు కాబోయే హస్బెండ్‌ది. అతని బర్త్‌డే గాని లేదంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ గాని కార్ గిఫ్ట్ ఇవ్వాలనే ఎయిమ్‌తో అయితే వర్క్ చేస్తున్నాం వెస్టేజ్. సూపర్. సూపర్. ఎక్సలెంట్. ఎక్సలెంట్. చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ప్రొడక్ట్ అనేది ఒక డ్రీమ్ బిల్డ్ చేయగలుగుతుందండి. ప్రొడక్ట్ అంతా మిరాకిల్ ఉంది. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. అలాగే ఆల్ ది థాంక్ బెస్ట్. యూ మ్యామ్. మీ థాంక్ యూ బ్లెస్సింగ్స్ అమ్మా. అన్ని నాకు నా టీమ్‌కి కావాలి. తప్పకుండా అమ్మా. తప్పకుండా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. 100%. థాంక్ యూ. థాంక్ యూ. రాజీ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ రాజీ. నేను నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ డైమండ్ డైరెక్టర్ అన్నా యెస్ మేడం. మ్యామ్. నాకైతే ఆపర్చునిటీ ఇచ్చింది రాధా మేడం క్రౌన్ డైరెక్టర్. మా బాబు యెస్ మ్యామ్. మేడం వాళ్ళ బాబు 30 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు.
అలాగే నాకు కాల్ చేసి అమ్మ ఒక బిజినెస్ ప్లాన్ చెప్తాను, నీకు ఒక ఐడియా ఇస్తాను, చేస్తావా అని అడిగింది మేడం. కానీ నేను వేరే ఊర్లో ఉండబట్టి తనకి నేను నో చెప్పాను మేడం. అంటే నేను ఎస్ మ్యామ్. చేయలేనక్క, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇంట్లో నుంచి బయట వెళ్ళను, నీకు తెలుసు కదా, నేనేమి చేయలేను అంటే తను అన్నది కాన్ఫిడెన్స్ గా, నువ్వు చేయగలుగుతావురా, ఈ బిజినెస్ అయితే నీకు చేయగలుగుతావు, నీకు ఆలోచన ఉంది, చేస్తావు అన్నారు. ఎస్ నేను లేకుండానే బాబుని అడిగి ఆధార్ పెట్టించుకొని ఐడి వేసిన తర్వాత 10 days కి మా ఇంటికి వచ్చారు మేడం, శివరాణి మేడం, రాధా మేడం. ఎస్ ఆ మ్యామ్. 10 days మా ఇంటికి వస్తూ ప్రోటీన్ పౌడర్, ఒక పేస్ట్, నీమ్ సోప్ తెచ్చారు మేడం. నాకైతే ఎస్ మ్యామ్. అలర్జీ వచ్చింది మేడం. ఆ నీమ్ సోపు వాడాను మేడం నేను. ఒక 1 వీకే నాకు కొంచెం. తర్వాత ఓ మహేష్ సార్ వచ్చిన తర్వాత నేను స్కిన్ ప్రాబ్లం ఉందని చెప్పిన తర్వాత సారు నాకు ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. జ్ఞానోడర్మా, నీము, తర్వాత వచ్చి నూనె, అలోవెరా వాడాను మేడం. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేడం నాకు. నేనైతే ఫస్ట్ మేడం చెప్పినప్పుడు నో అన్నాను మేడం. కానీ జాయిన్ అయిన 1 వీకే నేను 8% అయ్యాను. 1 మంత్‌కే సిల్వర్ డైరెక్టర్ అయ్యాను మేడం. కానీ సూపర్. ఇందులో ప్రొడక్ట్స్ దొంగ నేను మంచి రిజల్ట్ వచ్చింది మేడం. అలాగే మా మదర్‌కి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మదర్‌కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చాయి అన్ని. ఒకటి కాదు మేడం. ఎక్కువ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. తర్వాత స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. యూరిన్ ఇన్ఫెక్షన్ మేడం. కిడ్నీ హెల్త్ కూడా వచ్చింది మేడం. ఎస్ మ్యామ్. కానీ మన ఓకే. దానిలో నేను కిడ్నీ హెల్త్ ఇచ్చాను. గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కి అలోవెరా ఇచ్చాను. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్‌కి వచ్చి క్యాన్బరీ ఇచ్చాను మేడం. ఎక్సలెంట్ ఎస్ రిజల్ట్ మ్యామ్. మేడం. మా మమ్మీ అసల బతుకుద్దా అనే ఆలోచన వచ్చింది మేడం అందరికి కూడా. అలాంటిది నేను ఇవన్నీ వాడిన తర్వాత మా మదర్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు మేడం. ఇప్పుడు నేను బయట ఫీల్డ్ మీదకెళ్తే మదరే అంతా ఇంట్లో చేసి పెట్టదు మేడం. అంత మంచి రిజల్ట్ వచ్చింది మేడం మా మదర్‌కి. మదర్‌ని చూసి అందరూ గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కి అలోవెరా అడిగారు మేడం. ఎస్. ఫస్ట్ మా రిలేటివ్స్ ఎక్కువ ఉన్నారని మేడం నాకు సజెషన్ చేసింది. మీకు బంధువులు ఎక్కువ కదమ్మా, నువ్వు అందరికి చెప్తే అందరూ వస్తారు అన్నారు. కానీ బంధువులు ఒక్కరు కూడా రాలేదు మేడం మనతోటి. అసలు ఎస్. నేను చెప్తుంటే కూడా వినలేదు. అలాంటిది మా మదర్‌ని చూసి మా సిస్టర్స్ అయితే ఏమి, మా పెద్దమ్మ కూతుర్లు అయితే ఏమి అందరూ ఫారెన్‌లో రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారు మేడం. కానీ అలోవెరా ఎక్కువ తీసుకున్నారు మేడం. జ్ఞానోడర్మా జాయింట్ సూపర్. పెయిన్స్ జ్ఞానోడర్మా ఇచ్చాను మేడం. అసలు ఇక్కడ నుంచి ఖతార్‌కి జ్ఞానోడర్మా అయి వచ్చినప్పుడల్లా అన్నయ్యలు తీసుకెళ్తున్నారు మేడం. నేను జ్ఞానోడర్మా, టాక్సిన్ పంపిస్తున్నాను వాళ్ళకి. ఎక్సలెంట్. థైరాయిడ్ ఉంది కదా ఆ అమ్మాయికి. నేను ఇక్కడి నుంచి పంపిస్తే అక్కడ వాళ్ళు మెడికల్ షాప్‌లో చూసారంట మేడం నీము. కానీ మన దగ్గర తీసుకుంటే మనకు పీవీస్ వస్తాయి కదా అనే ఆలోచనతో నా దగ్గర నుంచి ఇక్కడి నుంచి తులసి డ్రాప్స్, అలాగే హెయిర్ ఆయిల్ అన్ని ఇక్కడి నుంచి ఖతార్‌కి తీసుకెళ్లారు మేడం. దగ్గర దగ్గర 100 పీవీస్‌కి తీసుకెళ్లారు మేడం. కానీ ఇందులో రిజల్ట్ అయితే అలోవెరా నాకు స్కిన్ ప్రాబ్లమ్‌కి చాలా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. అలాగే నేను ఇప్పుడు డైమండ్ డైరెక్టర్‌లో 45,000 ఓ తీసుకున్నాను. ఒక సూపర్. హౌస్ వైఫ్‌గా మా హస్బెండ్ పైన నేను తీసుకోగలిగేదాన్ని మేడం. నాకంటూ ఏ జాబ్ లేదు, ఏం లేదు. నేను హౌస్ వైఫ్‌గా ఉంటూ ఉంటాను. బయట కూడా ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు మేడం. ఒక టీచర్‌గా కూడా నేను జాబ్ చేస్తానంటే సార్ అనేవాళ్ళు. నువ్వు పిల్లల్ని చూసుకుంటే చాలు. నీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి మేడం ఎస్ నాకు. మ్యామ్. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి మేడం. నేను ఆ జాయింట్ పెయిన్స్‌కి జ్ఞానోడర్మా, టాక్సిన్, కొలాజిన్ ఎస్ వాడాను మ్యామ్. మేడం. ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. నేను బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడల్లా అడుగుతారు. నీకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కదా! చాలా బాధపడేదాన్ని కదా! ఇప్పుడు ఎలాగుందని అడుగుతారు. కానీ నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడినాక ఈ మంచి ప్రొడక్ట్స్, దమ్మున ప్రొడక్ట్స్ ఇవి వాడిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్ లేదన్నాను. అలాగే నాన్నగారికి 2 సార్లు ఐ ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళాం మేడం. మేము మంచి హాస్పిటల్‌కి గూడా అడ్మిట్ చేసి అన్ని టెస్ట్‌లు అయిపోయి థియేటర్‌లో తీసుకుపోయిన తర్వాత బీపీ ఎక్కువైపోయి వచ్చేసారు మేడం. ఓకే మేడం. 2 టైమ్స్ అలాగే జరిగింది. వెస్టేజ్‌లో జాయిన్ అయినాక గూడా ఒకసారి తీసుకెళ్ళాను మేడం. కానీ నాన్నగారికి ఆపరేషన్ చేయలేదు. 2 సార్లు వెనక్కొచ్చేసాము. తర్వాత మంది ఐ సపోర్ట్, నేను వైటల్ కాంప్లెక్స్ ఇచ్చాను మేడం. అసలు కంట్లో నీళ్లు గారుతున్నాయి మేడం. ఇప్పుడు స్పెట్స్ కూడా లేకుండా టీవీ అవలీలగా చూస్తున్నారు మేడం. అంత మంచి రిజల్ట్ ఉంది మేడం. నేనైతే ఆల్‌మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నాను. ముందు మనం వాడాలని ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ పేరెంట్స్‌కి గాని, మా అత్తయ్య గారికి గాని, మా హస్బెండ్ అయితే ఇక్కడ నుంచి కేరళకి కూడా ఎస్. తీసుకెళ్ళేవారు. తనకి పంచదార, అలోవెరా మంచి రిజల్ట్ వచ్చింది మేడం తనకి. అది చెప్పాలంటే చాలా ప్రొడక్ట్స్ వాడాను నేను. నేను వాడుతూనే ఎక్కువ నేను మెడిసిన్ సప్లిమెంటరీయే ఎక్కువ చూపిస్తాను మేడం. నేనెళ్తే ముందు ప్లాన్ ఎస్ చెప్పను మేడం. మేడం.
ముందు ప్రొడక్ట్స్ గమ్ము చెప్తాను మేడం. ప్రొడక్ట్స్ లో ఉన్న బెనిఫిట్స్ చెప్తాను మేడం. ఆ ప్రొడక్ట్స్ వల్లే నాకు టీమ్ కూడా వస్తున్నారు మేడం. అలాగే నాకు 400 ఉన్నారు మేడం ఓ ఇప్పుడు టీమ్ అయితే. థ్యాంక్ యూ మేడం. మీరు ఈ అవకాశం 45,000 ఇచ్చినందుకు. మేడం ఇప్పుడు ఫర్ మంత్ ఇన్కమ్? మై ఎస్ మేడం, డియర్ ఎస్ మేడం. ఫ్రెండ్స్, కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి 40,000 ఇన్కమ్ రావట్లేదండి. కొంచెం మంది డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 20, 25, 19, 28 ఇలానే వస్తది. మరి మేడం మీరు ఎన్ని ఇయర్స్ అయిందండి? 1 ఇయర్ అయిందా మేడం మీరు సిస్టమ్ కి వచ్చి? 1 ఇయర్ మేడం. 1 ఆ? ఇయర్ మేడం. ఏప్రిల్ వన్ 25కి 1 ఇయర్ ఎస్ మేడం. 1 ఇయర్ లో 45,000 తీసుకుంటున్నారండి. ఒక నమ్మకం లేని ఒక లేడీ ఈ రోజు ప్రొడక్ట్ కి ఫిదా అయ్యి మరి చూడండి ఎంత అద్భుతమైన మిరాకిల్స్ చెప్పారో. రాజీ మేడం సూపర్ మేడం, ఎక్సలెంట్. నెల్లూరు అంటే మరి నెల్లూరే, మరి మామూలుగా మేడం లేదు. థ్యాంక్ యూ మేడం. అసలు చాలా ఎక్సలెంట్ మేడం. మంది ఈ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు మేడం. నేను కాళ్ళు నొప్పులకైతే ఎక్కువ జ్ఞానోడర్మ, టాక్స్లీను, ఫుడ్ ప్యాచెస్, కుకింగ్ ఆయిల్ మారుస్తాను మేడం. నేను ఫస్ట్ సూపర్. నేను ప్లాన్ కూడా చెప్పను మేడం. ప్రొడక్ట్స్ మాత్రం ఇచ్చి చేతిలో పెట్టేసి అమౌంట్ మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవ్వమంటాను మేడం. నేను అమౌంట్ కూడా తీసుకోను. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, ఎక్సలెంట్. మరి మామూలుగా చేయట్లేదు మేడం, బిజినెస్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీ చెక్ కూడా సూపర్ గా ఉందండి. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ అవ్వాల్సిన విషయాలండి ఇవి. ఎందుకంటే హెల్త్ వెల్త్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి. రెండు కావాల్సింది మనకు అవే, కానీ ఆ రెండు ఒకే దగ్గర ఉన్నాయి. ఎక్సలెంట్ మేడం, సూపర్ మేడం, సూపర్. యూ. అలాగే వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మీకు ఏ ప్రొడక్ట్ తో మీరు సిస్టమ్ కి వచ్చారు? గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ అండి మేడం. నేనైతే జనవరిలో మా అక్కగారి పాప మేడం, తను బ్యూటీషియన్ మేడం, కాకినాడ. తను నాకు కాల్ చేసి, అక్క నీకు నేను ముందు నుంచి కూడా నేను మేడం 8th క్లాస్ చదువుకున్నాను మేడం. నేను నా ఫ్రెండ్స్ అందరూ జాబ్స్ చేస్తున్నారు మేడం. అయితే నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ చదువుకున్నారు. పల్లెటూరు మేడం, అమ్మగారిది ఎక్కువ చదవనివ్వలేదు నన్ను. వేరే ఊరు పంపించాలని మా ఊళ్ళో 8th క్లాస్ వరకు ఉంది మేడం. ఇంకా అక్కడి వరకు చదివి ఆపించేశారు మేడం. నాకు చదువుకోవాలని ఉన్నా వాళ్ళు పంపలేదు మేడం. అయితే నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ చదువుకున్నారు మేడం. వాళ్ళందరూ జాబ్స్ చేసుకుంటున్నారు మేడం. నేను 8th క్లాసే చదువుకున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను అని నేను బాధపడేదాన్ని మేడం. మా అమ్మాయి కాకినాడ బ్యూటీషియన్ మేడం. తను, అక్క నువ్వు ఏదన్నా చెయ్యాలని అనుకున్నావు కదా, వెస్టేజ్ అని ఉంది, ఎంత బాగుందో, చాలా బాగుంది అక్క, 2004 స్టార్ట్ అయింది, మొత్తం ప్లాన్ ప్రొడక్ట్ అంతా చెప్పింది మేడం. డబ్బులు ఎలా వస్తాయి అని అంతా చెప్పి, తర్వాత నాకు మేడం ఫ్యాటీ లివర్ మేడం, నేను కాకినాడలో 3 మంత్స్ మందులు వాడాను మేడం. మందులు వాడితే నాకు మందులు వాడిన సేపు కొంచెం పెయిన్ అయితే క్యూర్ అయింది, కానీ ఈ ఫ్యాట్ ఏం కరగలేదు మేడం. తర్వాత 3 నెలలు వాడిన తర్వాత ఒక 25,000కి వచ్చింది మేడం. మళ్ళీ 4 నెలల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, మీరు ఏం వాడవసరం లేదు, కానీ మందులు అయితే మీరు మొత్తం ఆయిల్ తినొద్దన్నారు మేడం. ఆయిల్, దుంపలు, శనగపిండి, మైదా పిండి, పప్పు దినుసులు ఇంకా అసలు ఏమీ తినకుండా డైట్ చూసుకోమని అన్నారు మేడం. అయితే మేడం నేను చిన్నప్పటి నుంచి ఎన్వి తిన మేడం. ఎన్వి తిన్నా, మరి పప్పు దినుసులు తినొద్దు, దుంపలు తినొద్దు, శనగపిండి, మైదా పిండి, ఆయిల్ ఏమి తినకపోతే ఇంకెలాగా నేను అలా ఏదో మామూలుగా కొద్ది కొద్దిగా ఏదో వండుకోవడం తినడం. అయినా సరే నాకు బాగుండేది కాదు మేడం, అస్సలు బాగాలేదు. తినకపోయినా సరే అసలు హెల్త్ అస్సలు బాగుండేది కాదు మేడం. నేను చాలా బాధపడేదాన్ని. మా నాకు 2 అమ్మాయిలు మేడం. నా పిల్లల పరిస్థితి, వాళ్ళ డెలివరీలో నాకు చాలా పని ఉంది. నేను పిల్లల్ని చూసుకోవాలి. అమ్మ, అక్క వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎంతవరకు చేయగలరు, నా పిల్లలకి నేనే చూసుకోవాలి కదా. నాకు ఈ వయసులోనే ఇలాంటి కంప్లైంట్ వచ్చిందని నేను చెప్పడేదాన్ని మేడం. అయితే అగ్గర్ పాప, అక్క ఇందులో హెల్త్ సప్లిమెంట్ చాలా బాగా క్యూర్ అవుతుంది అంటే, డబ్బులు కాదు నాకు ముందు హెల్త్ క్యూర్ అవ్వాలి అంటే తను పంపించింది మేడం. నాది ఫ్యాటీ లివర్, ఫ్లాక్స్ ఆయిల్, లివర్ హెల్త్ పంపించింది మేడం నాకు. అయితే నేను 4 రోజులు వాడితే ఈయన అన్నారు, మేడం నువ్వు అమ్మాయి పంపించిందని వాడేస్తున్నావు, తను అన్న డాక్టరా అని. నాకు తెలియకుండా మెడికల్ స్టోర్ కి పట్టుకెళ్ళిపోయారు మేడం ఈయన. ఆ సప్లిమెంట్స్ డబ్బాలు 3 మెడికల్ స్టోర్ కి పట్టుకెళ్ళిపోతే వాళ్ళు ఏమన్నారు, ఇలాంటివి వాడకూడదు, హెల్త్ పాడైపోతుంది, వాడొద్దని చెప్పండి మీ ఆవిడని అని అన్నారంట మేడం వాళ్ళు. అంటే తెచ్చి నువ్వు పాడయ్యి లేదు
అంటే మీ అగ్గర అమ్మాయికి పంపించి పాడేయి ఇలాంటివి వాడకూడదంట అస్సలనే ఇప్పటికే నువ్వు బాగోగలేదు ఇంకా ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు అని నన్ను తిట్టారు మేడం. తిడితే నేను ఎందుకు మనం నెగిటివ్ ఎందుకు ఇవ్వాలి పాజిటివ్ గా తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు వద్దంటారంటే వాళ్ళ మందులు సేల్ అవ్వని ఇలాంటివి వాడొద్దని చెప్తారు. అది మీకు అర్థం కాలేదు అని చెప్పి సరే నేను వాడను అయితేనని నేను దాసేసుకున్నాను మేడం. బీరువాలో దాసేసుకొని నేను వాడాను మేడం. వాడితే నేను ఇంట్లో ఎంత బాధపడేదాన్ని. ఈయన చూసేవారు కదా మేడం. డైలీ చూసేవారు నేను ఎంత బాధపడిపోయేదాన్నో. అప్పుడు ఒక 20 రోజులు వాడిన తర్వాత ఏంటి బానే ఉన్నావంటే నేను దాసుకున్నాను. ఇదిగో బీరువాలో దాసుకొని నేను వాడాను. నాకు తగ్గిపోయింది. అంటే వద్దన్న మనిషి ఈయనే 50 మా ఊరికి తునికి 50 కిలోమీటర్స్ దూరం మేడం. అక్కడికి వెళ్లి ప్రొడక్ట్ తెచ్చి మా ఊళ్ళో అందరికీ ఇస్తారు మేడం. సూపర్. నిన్నైతే 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 మేడం కాకినాడ ప్రొడక్ట్ గురించి కాకినాడ ఎళ్లారు మేడం నిన్న. అది కొత్త ఐడీలో తీసుకురావడానికి కొత్త వాళ్ళు తీసుకురమ్మన్నారు మేడం. వాళ్ళది కేవైసీ అవ్వలేదని చెప్పారంట మేడం వాళ్ళు స్టోర్ వాళ్ళు. పాపం అంకీ సార్ మా అప్లైనర్ అంకీ సార్ మేడం. అయితే అంకీ సార్ కేవైసీ చేసే వరకు కూడా 3 ఇయర్స్ అక్కడ స్టోర్‌లోనే కూర్చొని ప్రొడక్ట్ తెచ్చి ఇక్కడ ఒకళ్ళకి ఇచ్చారు మేడం. ఈయన వద్దన్న మనిషి. అయితే చాలా మందికి ఈయన వద్దన్న మనిషి. ఈయన ఒక 35 మెంబర్స్ వరకు ప్రొడక్ట్ అంటే మా ఊళ్ళో స్టోర్ లేక నా దగ్గర ఐడీ వేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రొడక్ట్ మేమే తెచ్చిస్తున్నాం మేడం. సూపర్ మేడం. చాలా బాగా క్యూర్ అయింది. ఆ! చాలా బాగా క్యూర్ అయింది మేడం. నాకైతే చాలా నచ్చింది. మా మా అప్లైనర్ అంకీ సారు తునిలో 5 కార్లు తీసుకున్నారు కదా మేడం. యెస్ మేడం. అప్పుడు మీరు ఎళ్ళండి మీటింగ్ జరుగుతుంది మేడం. సారు మీరు ఎళ్ళండి అని చెప్పారు మేడం. మీరు చెప్పినట్టుగానే నేనైతే ఆ రోజు ఫంక్షన్ ఉంది మేడం. ఈయన నేను వెళ్ళాలి. సార్ ఫంక్షన్ ఉంది సార్ అంటే, లేదు మేడం ఒక్కసారి ఎళ్లి చూడండి అన్నారు మేడం. ఆ రోజు నేను ఎళ్ళాను మేడం. ఇంక తునిలో ఎప్పుడు మీటింగ్ ఉన్నా మొన్న 15 కూడా ఎళ్తున్నాను మేడం నేను. ఎళ్ళాను మేడం మీటింగ్‌కి ఇద్దరిని తీసుకొని. అయితే మేడం ఇద్దరిని తీసుకొని ఎళ్తుంటే వీళ్ళని మీటింగ్‌కి వెళ్దాము చూస్తారా అని నేను మా ఊళ్ళో బస్సు ఎక్కాను మేడం. ఆళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళాను. నేను తుని వరకు తీసుకెళ్ళకుండానే ఆ కండక్టర్ గారు రాజమండ్రి లలితారి అంట మేడం. ఆవిడ రామకోటి సార్ దగ్గర జాయిన్ అయ్యారంట మేడం. ఆవిడ మీ నంబరు రమణమ్మ గారి నంబరు అడిగారు మేడం. నేను వెస్టేజ్ గురించి నా కూడా ఉన్న వాళ్ళతో మాట్లాడుతాను మేడం. మీరు వెస్టేజ్ చేస్తున్నారా అని అడిగారు మేడం. అడిగితే అవును మేడం అని అన్నానండి. ఇప్పుడు ఏ లెవెల్ అంటే బ్రాంజ్ లెవెల్ అని చెప్పాను మేడం. నేను బ్రాంజ్ లెవెలే మేడం. మీరు ముగ్గురు చేస్తున్నారంటే లేదు మేడం నా దగ్గర మొన్నే జాయిన్ అయ్యారు వీళ్ళిద్దరు అని చెప్పాను మేడం. వీళ్ళు నమ్మలేదు మేడం. నేను బలవంతంగా లాక్కెళ్తున్నాను మేడం. మీటింగ్ చూస్తే వీళ్ళకి తెలుస్తదని అంటే అప్పుడు ఆ మేడం అన్నారు మేడం మీరిద్దరూ కూడా లైఫ్ మార్చుకుంటే ఈవిడ మాట వినండి. ఈవిడ ఎక్కడికి రమ్మంటే అక్కడికెళ్ళండి అని తుని మా ఊరికి 50 కిలోమీటర్లు మేడం. ఆ మేడం వీళ్ళిద్దరికి అలా చెప్తానే ఉన్నారు మేడం. మీటింగ్‌కి వచ్చే వరకు కాదు దారిలోనే ఈళ్ళకి మొత్తం అర్థమైంది మేడం ఇంకా. అంటే ఇప్పటి వరకు ఫోన్‌లోనే ఆ కండక్టర్ గారు చేత్తన్నారు, ఈ డాక్టర్ గారు చేత్తన్నారు, ఈ పోలీస్ ఎంప్లాయీ చేస్తున్నారని నేను అందరికీ చూపించడం జరిగింది మేడం. ఇప్పుడు నా కూడా వచ్చినోళ్ళు లైవ్‌లో చూసారు కదా మేడం. వాళ్ళింకా మాకు క్యాటలాగ్ కావాలి. ఏది దేనికి ఉపయోగపడుతుంది? మాకు క్యాటలాగ్ కావాలి. ఎంత మందిని జాయిన్ చేసుకోవాలి? ఎలా చేయాలి? వాళ్ళే ఫోన్‌లు చేస్తున్నారు మేడం. నేను చేస్తే గాని తీసేవారు కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళే చేసి అడుగుతున్నారు మేడం. సూపర్ మేడం. ఎక్సలెంట్. ఇప్పుడు మీకు ఆ! ఫ్యాటీ మేడం. లివర్ ప్రాబ్లమ్ క్లియర్‌గా కంప్లీట్‌గా క్లియర్ మేడం? కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది మేడం. మా చందు సారు ఈ 3 ప్రొడక్ట్ అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, లివర్ హెల్త్ ఆ 3 చెప్పారు మేడం. నేనైతే ఇప్పుడు మా అమ్మగారికి ఆ ప్రో కార్డ్ క్రిల్ ఆయిల్ ఇచ్చాను మేడం. ఈయన చేత కూడా క్రిల్ ఆయిల్ వాడిస్తున్నాను మేడం. మా సార్ చెప్పింది నాకు 3 ప్రొడక్టే చెప్పారు గాని మేడం నేనైతే ఇప్పుడు ఆహ్, లివర్ హెల్త్ క్యూర్ అయిపోయింది మేడం. మళ్ళీ స్పిరులినా ఆయిల్ తర్వాత ఐరన్ ఫోలిక్, ఆమ్లా, అలోవెరా అయి కూడా యూజ్ చేస్తున్నాను మేడం. నాకు చెప్పకుండా నాకు నేనే యేసుకుంటున్నాను మేడం. ఈయనంటారు సప్లిమెంట్ అందరికి ఇద్దామని తెస్తే నువ్వే వాడేస్తున్నావు మేడం. సూపర్. తర్వాత మా పిల్లలిద్దరు జాబులు చేస్తున్నారు మేడం. బెంగుళూరులో పెద్ద పాప, రాజమండ్రిలో చిన్న పాప. అమ్మేం యెస్ మేడం. చేస్తుంది అమ్మేం చేస్తుంది నాన్నగారు అని అడుగుతారు మేడం వాళ్ళు. మీ అమ్మకి వెస్టేజ్ పిచ్చి పట్టుకుందాం బాబు వెస్టేజ్ పిచ్చి పట్టుకుంది. అన్నం అన్నం ఎలా వండుతుందో తెలియట్లేదు. కూర ఎలా వండుతుందో తెలియట్లేదు. మీ అమ్మకి వెస్టేజ్ పిచ్చిలో ఉందమ్మ మన మాట వింటలేదు
లేదు ఇప్పుడు సూపర్ మేడం. అంటారు మేడం. మొత్తానికి అంత వెస్టేజ్ లో పిచ్చి మేడం. మంచి మంచి క్రౌన్ డైరెక్టర్ అచీవ్‌మెంట్ తీసుకుంటారు. ఎక్సలెంట్ మేడం. ఏదో ఒక పిచ్ ఉండాలి. వెస్టేజ్ పిచ్ ఉంటే పిచ్చి ఉంది సక్సెస్ మేడం. వచ్చేస్తది. చాలా పిచ్చి ఉంది మేడం. నాకు నచ్చింది మేడం. ఎక్సలెంట్. సూపర్ మేడం. థాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గ్రేట్ అప్లైనర్ అండర్ లో ఉన్నారు. సక్సెస్ కి తిరిగి లేదు మీకు. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. లక్ష్మి మేడం. మేడం గారు, లక్ష్మి గుడ్ మేడం మార్నింగ్ మేడం. రిటర్న్ చేసుకోండి. మేడం థాంక్ యూ గుడ్ మ్యామ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్ సార్. ఎస్ 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 మేడం ఒక మాట చెప్పాలి మేడం, మేడం కోసం. సార్. సార్ చెప్పండి అంటే సార్. యాక్చువల్లీ మేడం గారు వాయిస్ వినిపిస్తుంది సార్. వినపడుతుందా? క్లియర్ సార్ క్లియర్. అంటే యాక్చువల్లీ మేడం నిజంగా చెప్పాలంటే మేడం గారిని జాయిన్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు మేము కలవలేదు మేడం. ఓన్లీ ఫోన్ లో కమ్యూనికేటే. సూపర్. సో మేడం వచ్చారంటే బికాస్ ఆఫ్ జూమ్స్ అవును వల్ల సార్. అవును మేడం. సార్. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ సార్. ఇంతటికి మేము మేడం ఫోన్ లోనే కానీ కలవలేదు. బట్ జూమ్ లో అంటే ఒక కొత్త వ్యక్తి అటెండ్ అవ్వమన్నా అటెండ్ అవ్వరు. ప్లస్ జూమ్ లో మాట్లాడడం అంటే అసలు వాళ్ళ భయం వేసింది. ఎస్ బట్ సార్. ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఇస్తారు మేడం మేడం గారు. ఓ సూపర్. జూమ్ లోనే నేర్చుకున్నాను ఉమ్. మేడం. నేను జూమ్ వల్లే నేను వెళ్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు ఎక్సలెంట్ మెసేజ్ మేడం. మేడం తో ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడినా చివరికి ఒకే మాట చెప్తారు ఎస్ మేడం. సార్. ఎస్ సార్. నేను పివి లక్ష్మి మేడం ఓకే సార్. మేడం ఒకటేనా సార్? మేడం. సూపర్ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. జూమ్ అనేది చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది సార్. ఈ రోజు కూడా మనకి లేడీస్ 8:30కి ఉందండి. ఓన్లీ ఇన్ఫెక్షన్ కి సొల్యూషన్ మీద ఈ రోజు సెషన్ ఉంటది. ప్రతిసారి అందరూ డౌట్స్ అడగకుండా కంప్లీట్ గా అవేర్నెస్ అనేది ఈ రోజు ఇవ్వబోతున్నాం. లేడీస్ ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయండి. దాంతో పాటు ప్రతి ఒక్క లేడీ 1:6 జెండర్స్ కూడా చేయాలండి. కానీ మేము లేడీస్ స్పెషల్ గా ఏంటంటే 6 లెగ్గల్లో పీవీ జరగాలి. ప్రతి ఒక్క లేడీ ఇది ఒక ఎజెండాగా తీసుకోవాలని ఒక మంచి సక్సెస్ లోకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ మేడం వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం. మేడం అనంతలక్ష్మి మేడం యూ టర్న్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం ఆగస్ట్ మేడం ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నాను. నా ఎస్ పేరు అనంతలక్ష్మి మేడం. హైదరాబాద్ టీమ్ మేడం. ఎస్ మేడం. నేను అక్టోబర్ లో మా హస్బెండ్ కి లివర్ కంప్లైంట్ మేడం 2.5 years నుంచి. ఓకే. ఆయన ఐటీబీపీ తెలుసు మేడం. ఎస్ అయితే మేడం. 2 సంవత్సరాలన్నర మేము చాలా నరకం అనుభవించాను మేడం. నేనైతే మా హస్బెండ్ మేము కూడా. నాకు ఇద్దరు చిన్నపిల్లలు మేడం. 2 సంవత్సరాలన్నర అంటే స్టార్టింగ్ లో ఈయన బాగా డ్రింకర్ మేడం. ఎస్ అంటే మేడం. అరుణాచల్ ప్రదేశ్ లో చేసేవారు కదా మేడం. కొండల్లో బాడీలోని చలికి అది తట్టుకోలేక డ్రింక్ బాగా అలవాటు చేసుకున్నారు మేడం. ఎస్. అయితే 1 year బ్యాక్ 3 years బ్యాక్ లివర్ కంప్లైంట్ అన్నా సరే ఆయన పట్టించుకోకుండా డ్రింక్ చేసేవారు మేడం. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి 25 రోజులు ఇంటినేటర్ మీద ఉన్నారు మేడం. నెక్స్ట్ లివర్ ఇంకి మొత్తం 75% డామేజ్ అయిపోయింది. ఇంక చెప్పలేము. ఇలా ఇంట్లో వాళ్ళందరినీ పిల్లండి అని ఢిల్లీలో ట్రీట్మెంట్ చేయించుకున్నారు మేడం. ఐఎల్బిఎస్ అని ఢిల్లీలో పెద్ద హాస్పిటల్ మేడం. ఎస్ చిన్నపిల్లల మేడం. నుంచి 70 ఏళ్ళ వాళ్ళకి కూడా చూస్తారు మేడం అందులో. ఎస్. వాళ్ళే ఏమీ చేయలేకపోయారు మేడం. డోనర్ కావాలంటే మా ఇంట్లో వాళ్ళు వచ్చేవారు కాదు. బయట వాళ్ళు ఎలా వస్తారనేసి మేము అలా ఆలోచించి చాలా మందిని అడిగి అమౌంట్ ఇస్తాం అలా ఇలా అని కూడా చాలా ఇచ్చేసాం మేడం. నాకు ఎస్ మేడం. ఏది అవ్వలేదు మేడం. నెక్స్ట్ మా సిస్టర్ ద్వారా రాజమండ్రి సంతోషి మేడం. ఈ సిస్టర్ ద్వారా నాకు ఈ కంపెనీ గురించి తెలిసింది మేడం. విస్టేజ్ కంపెనీ గురించి. మా ఆయనగారికి చెప్పాను మేడం. చెల్లి వాడు ఏ రాయ ఏ దేవుడిలో ఉన్నాడో తెలియదు కదా. కొన్ని ఏదో ట్రై చేద్దాము. ఏదో ఒకటి అవుతుంది అనేసి మాకు చెప్పింది మేడం. అయితే నేను మా హస్బెండ్ చెప్తే మా హస్బెండ్ అసలు నమ్మలేదు మేడం. బోల్డ్ లక్షలు వేస్తున్నారు. ఆ డాక్టర్లలోనే ఆవిడే తగ్గుతలేదు. ఈ చిన్న కంపెనీలో ఏం తగ్గుతుంది అనేసి అన్న నెగిటివ్ గా మాట్లాడారు మేడం. ఆయన నాగమణి మేడం గారికి పరిచయం చేసి నాగమణి మేడం గారితో మాట్లాడించినా సరే మా ఆయన గారు నమ్మలేదు మేడం. బాలాజీ నాగమణి మేడం గారు చెప్పేవారు మేడం మాకు. అసలు నమ్మేవారు కాదు మేడం. నెక్స్ట్ మరుసటి రోజు అయితే లివర్ గురించి మొత్తం జూమ్ అయ్యింది మేడం. మేము మాట్లాడుకున్న మరుసటి రోజుని ఎస్. ఈ లింక్ నేను చూసి మా హస్బెండ్ కి షేర్ చేశాను మేడం. నేను సాంబలకోటలో ఉంటాను ఢిల్లీలో. నేను ఇటు అటు ఇక్కడ పిల్లల్ని నేను వాలంటీర్ కింద చేస్తున్నాను మేడం. వాలంటీర్ పిల్లల్ని ఆయన ఇటు అటు అలా తిరిగేదాన్ని మేడం. చాలా ఇబ్బంది పడ్డాను మేడం. తర్వాత ఆ లింక్ చూసిన తర్వాత సరే నేను వాడతాను అనేసి ఆయన నాకు సపోర్ట్ చేశారు మేడం. మేము మొన్న నవంబర్ దీపావళికి ఆయన వచ్చారు మేడం. అప్పుడు మేడం నాకు 5,000 5,000 ప్రొడక్ట్ అయ్యింది మేడం. ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం అన్ని
ఇచ్చారు మేడం. మేడం. స్టార్టింగ్ కొంచెం కొంచెం అలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది మేడం. నాకు 14 డేస్‌కి ఫస్ట్ మేము ఏం వాడామంటే లివర్ హెల్త్, టాక్సిక్లిన్, ఆమ్లా, అలోవెరా, ఐరన్ క్లోరిక్, క్రిల్లు, సీబక్ట్రాను, నీము, ఫ్లాక్స్ ఆయిల్, కాంప్రెడెక్స్ నెల నెలకి ఒక్కోటి డోస్ పెంచుతా ఉన్నారు మేడం. నాకు 14 డేస్‌కే రిజల్ట్ తెలిసింది మేడం. మా హస్బెండ్ ఒక్క ఇంజెక్షన్ ఆల్బుమిన్ ఇంజెక్షన్ అనేసి ఉండేది మేడం. యెస్. అది ఒకటి 7,000 చిల్లర ఉండేది మేడం. యెస్ ఆ మేడం. 7,000 నెలకి 4 ఇంజెక్షన్‌లు ఎక్కించుకునేవారు మేడం. 15 డేస్‌కి 2, 15 డేస్‌కి 2. అలా యూరిన్ ద్వారా పొట్ట 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటారు మేడం, అలాగే పొట్ట పెరిగిపోవడం, స్వెల్లింగ్ రావడం, కాళ్ళు వాచిపోవడం, ఫుడ్ తినేవారు కాదు మేడం అసల. నెక్స్ట్ యెస్ మేడం. నిద్రపోయేవారు కాదు మేడం. అలాంటిది కింద కూర్చొని భోజనం చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవారం. ప్రెగ్నెన్సీ ఎలాగా ప్రెగ్నెన్సీ అయినా కొంచెం సపోర్ట్ ఇస్తారు కానీ నైట్ అసలు సపోర్ట్ ఇచ్చేవారు కాదు మేడం. చాలా ఇబ్బంది పడేవారు మేడం. కానీ నాకు 14 డేస్‌కే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది మేడం. ఇంకా ఆయన నమ్మేవారు సూపర్ కాదు. మేడం. కానీ ఆయనే నమ్మి 10 మందికి చెప్తున్నారు మేడం. ఇప్పుడు అలా ఎలా ఉంటది ఉంది? మేడం మాకు. ఇప్పుడు ఎలా నిన్న ఉంది టెస్ట్ సార్‌కి? నిన్న టెస్ట్ చేయించుకున్నారు మేడం. నిన్న టెస్ట్ చేయించుకున్నారు మేడం. ఇంప్రూవ్‌మెంట్ బానే ఉంది. పర్వాలేదు. ఇవాళ లాస్ట్ టెస్ట్ ఉంది మేడం. అల్ట్రాస్కాన్ అనేసి లివర్ హెల్త్‌కి సంబంధించి యెస్. మేడం. ఈ రోజు తెలుస్తుంది మేడం. ప్రస్తుతానికైతే ముందు రిజల్ట్ అనేది ఇప్పుడు పర్వాలేదు, ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. బానే ఉందని ఇప్పట్లో అన్నారంట మేడం. సూపర్ మేడం. ఢిల్లీలో యదార్థ హాస్పిటల్ అని ఏంటయ్యా ఇలా సన్నంగా ఉండేవారు మేడం. చీపురు పుల్లగా. అలాంటిది ఏంటయ్యా ఈసారి 3 మంత్స్ 2 టైమ్స్ సామర్లకోట సెలవులకెళ్ళి మీ ఆవిడ ఏం పెట్టేసింది నీకు? ఏం తినేసావు ఒళ్ళొచ్చేస్తుంది అనేసి అన్నారంట మేడం. డైలాగ్ ఏసారంటండి. మా హస్బెండ్ కుదురుగా ఉండకుండా ఇగోండి ఈ ప్రొడక్ట్ వాడుతున్నానండి అని చూపించారంట యెస్ మేడం. మేడం. చూపిస్తే అంటే సబ్జెక్ట్ ఆయనకి తెలియలేదు కాబట్టి నెగెటివ్‌గా మాట్లాడారు మేడం. నేను మా ఆయన గారిని తిట్టాను మేడం. ఎందుకు చూపించావు నీకు బుర్ర లేదేంటి? సబ్జెక్ట్ తెలిస్తే ఆయన అలా మాట్లాడరు. సబ్జెక్ట్ తెలియలేదు కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరికీ చూపించకు మేడం. ఒక్కో విషయం మేడం. నేను ఇవి వాడుతున్నట్టు 2 సంవత్సరాలున్నర డాక్టర్ గారి సజెషన్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారి సజెషన్ కూడా తీసుకోకుండా నేను ముందు అడుగేసాను మేడం. సూపర్ మేడం. అంటే హెల్త్ ఆయన పరిస్థితి అలా ఉంది. మంచం మీదే ఉంటున్నారు. అన్నీ మంచం మీద చెప్పుకుంటా. ఈ మందులు వాడితే ఏమవుతదో ఏంటన్న భయం లేకుండా మా ఇద్దరు డాక్టర్ సజెషన్ గాని, మా పేరెంట్స్ సజెషన్ గాని, మా అత్తింటోళ్ళ సజెషన్ గాని ఎవ్వరి సజెషన్ తీసుకోకుండా నేను ముందడుగేసాను మేడం. ఆ భగవంతుడికి దీపావళి రోజుని ఆయనొచ్చారు మేడం. దీపావళి రోజున అందరూ ప్రసాదం పెడితే నేనైతే ఈ క్యాప్సూల్స్ దేవుడి దగ్గర పెట్టి భగవంతుడా, పరమేశ్వరుడు నువ్వే ఉన్నావు. నాకు మంచి రిజల్ట్ కావాలనేసి దండం పెట్టుకొని ఆయన స్టార్ట్ చేశాను మేడం. నాకిప్పుడైతే పర్వాలేదు మేడం. 3 మంత్స్ 3 ఎక్సలెంట్. టైమ్స్ కూడా ఆయనే వచ్చారు మేడం నేను ఎళ్ళకుండానే. 2 ఇయర్స్, 2½ ఇయర్స్ కూడా ఇంటికి రాలేదు మేడం. నేనే తిరిగేదాన్ని మేడం. ఢిల్లీ ఒక్కదాన్నే వెళ్ళొచ్చేదాన్ని మేడం హాస్పిటల్ దగ్గర. నాకు హిందీ కూడా ఏదో 100కి 20% వచ్చు మేడం కొంచెం కొంచెం. హిందీ వచ్చినా రాకపోయినా ఇంక అలాగా చేసుకునేదాన్ని మేడం. సూపర్ మేడం. చాలా ఇప్పుడైతే హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ బాగుంది కదా బాగుంది. మేడం? సూపర్ మేడం. ఎక్సలెంట్. బానే ఉంది మేడం. మై డియర్ ఎక్సలెంట్ లీడర్స్ మేడం. బెడ్ ప్రతి మీద ఒక్కళ్ళు ఉన్న వాడొచ్చు మేడం. ఇప్పుడు ఒక మేడం యెస్. చెప్పారు కదా మేడం. అదే నాకు చాలా ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలనేసి అందరూ కూడా ముందడుగు ఎవరు లివర్ కంప్లెయింట్ ఎవరు వచ్చినా సరే ముందు వాళ్ళని హ్యాండ్స్ అప్ చేస్తున్నాను మేడం ఈ కంపెనీకి. యెస్. థాంక్ యూ. సూపర్ అండి. లివర్ అంటే థాంక్ యూ మేడం. స్మోక్ ఎక్కువ చేసే వాళ్ళకి, డ్రింక్ ఎక్కువ చేసే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అనేది అవుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే లివర్ డ్యామేజ్ అవుతుంది అని ఒక 20 ఇయర్స్ ఆఫ్టర్ దట్ తెలుస్తదండి. అంతవరకు తెలీదు. పీక్ స్టేజ్ మనం ఎంత ఫుడ్ తిన్నా, ఏం జరిగినా కూడా లివర్ తట్టుకునే కేపబిలిటీ ఉంటుందండి. లాస్ట్ ఫైనల్ నేనేమి చేయలేని పొజిషన్‌లో లాస్ట్ ఎండింగ్ టైమ్‌లో లివర్ కంప్లెయింట్ అనేది మనకు తెలుస్తుంది. అందుకని అంతవరకు మనం తెచ్చుకోకుండా ఒక రిపోర్ట్ ఉంటుందండి. ఒక టెస్ట్. ఆ టెస్ట్‌కి మాత్రమే లివర్ మనకి డ్యామేజ్ అవుతుంది. అయ్యింది అని చెప్పి తెలుస్తుంది. అందుకే అంతవరకు ఉంచుకోకుండా ఇయర్‌లీ ట్వైస్ లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్ అనేది ఇయర్‌లీ ట్వైస్ మనం కంటిన్యూ‌గా యూజ్ చేసుకున్నట్టయితే పీవీస్ పెట్టి ఇంక మనకి లివర్ గాని, కిడ్నీ గాని డ్యామేజ్ ఉండదండి. బాడీలో మేడం ఆర్గాన్స్ ఫస్ట్ అన్నీ కూడా నేనైతే అంత అద్భుతంగా ఐఎంసీలో ఉంటది. చేసేదాన్ని మేడం. ఐఎంసీలో జాయిన్ యెస్. అయ్యాను మేడం. ఆయన్ని అడిగాను మేడం. సార్ ఇలా మా హస్బెండ్ లివర్ కంప్లెయింట్ సార్ అంటే చేసేదాన్ని కానీ ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు మేడం. జాయిన్ అవ్వలేదు. ఎవరికీ చెప్పలేదు. ఏమీ లేదు. అయితే సార్ ఇలా మా హస్బెండ్ లివర్ కంప్లెయింట్ సార్ ఏమన్నా మంది అంటారన్నా ఉన్నాయా అంటే, మేడం అలాంటివి ఏమీ లేవు కానీ పంచతులసి ఇలాంటివి ఉన్నాయి వాటర్‌లో కలిపిస్తే ఏదో చెప్పలేం మరి కొంచెం కొంచెం ఏమో అవ్వచ్చేమో అన్న డౌట్‌గా చెప్పారు మేడం. యెస్. ఇంకెందుకో అలా చెప్తే ఎందుకు యూజ్ చేయడం మానేస్తే నాగమణి మేడం అయితే ఇంకా గట్టిగా చెప్పారు మేడం. ఆవిడ యెస్. ఎవరికీ ఇవ్వలేదు మేడం. స్టార్టింగ్ మా హస్బెండ్‌కే ఇచ్చారు.
50% నేను చెప్పగలను మేడం అని నాకు సపోర్ట్ ఇచ్చారు. ఇంకా నాకు 50% 100% కూడా కొంచెం 70% కొంచెం నాకు ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సూపర్ మేడం, మేడం. సూపర్, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ అలాగే మచ్ సునీల్ అండి. సార్ కూడా థ్యాంక్ నా యూ. పాదాభివందనాలు మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఎస్, థ్యాంక్ యూ మేడం, ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లాస్ట్ ఒక 2 కాల్స్ తీసుకొని క్లోజ్ చేద్దాం మై డియర్ లీడర్స్. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఒక్క 2 కాల్స్ లాస్ట్. సార్ రమేష్ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మనకి ప్రొడక్ట్ తీసుకుని డ్రీమ్ బిల్డింగ్ చేసే వాళ్ళు, డ్రీమ్ పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళు లీడర్సే కావాలండి. రమేష్ గారు వెరీ గుడ్ మార్నింగ్, మ్యూట్ ఆన్ చేసుకోండి. శ్రీనివాస్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. లాస్ట్ కాల్. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. 100 జూములు కాదు 1000 జూములు విన్నాం కానీ జూమ్ కి ఆపోజిట్ గా చేసే జూమ్ ఇదే మేడం. ఎందుకంటే అసలు ఎక్సలెంట్ గా ఉంది. వాళ్ళు వాడినటువంటి దాన్ని ప్రత్యక్షంగా జూమ్ లో చెప్పడం అంటే అది కరెక్ట్ అయింది మేడం. ఎందుకంటే వాడారు కదా, వాడు అంత కరెక్ట్ చెప్తారు మేడం. ఎక్సలెంట్ చెప్పారు. ఇప్పుడు అనంతలక్ష్మి మేడం గారు ఢిల్లీ ఒక్కతే పోయి సొల్యూషన్ చేసుకొని రావటం అంటే చాలా గ్రేట్ మేడం. ఇలాంటి జూమ్లు ఎన్నో వినాలి, ఎన్నో చేయాలి మేడం. మాకు ఆ ధైర్యం జూమే. కానీ ఇవాళ డ్యూ మేడం ఎవరో ఒక దాని గురించి చెప్పటం ఏదో అది అనేది కాకుండా ఇవాళ 100 మందితో వాళ్ళ టెస్ట్ మనీలు వాళ్ళు ఎలా వచ్చారు అనేది అదిగా ఫేస్ టు ఫేస్ మేడం. ఎక్సలెంట్ గా ఉంది జూమ్ మట్టికి. చాలా హ్యాపీగా ఉంది, గుండె నిండుగా. సూపర్ మేడం. నేను కూడా 2014లో మా మిస్సెస్ కి షుగర్ అటాక్ అయింది మేడం. మీ ఆంధ్రాలోనే విజేఆర్ హాస్పిటల్ సార్, విజయవాడ మొగలరాజపురం మేడం. దగ్గర 2 lakhs పెట్టిన మేడం నేను. అలాంటిది 2 నెలలకి 3 నెలలకి 10,000 20,000 టెస్టులకు పెట్టేవాడు మేడం. మా అప్లైన్ ధన్సింగ్ సార్ అని వచ్చేవారు. ఒకసారి వస్తే మీరేమన్నా డాక్టరా అడిగిన మేడం నేను. ఆయన పాపం ఒక రకంగా ఫీలింగ్ లేదు వెళ్ళిపోండి, నేను విజయవాడలో ఇన్ని డబ్బులు పెట్టినా నాకు కాలేదు మరి అని చెప్పానంటే ఆయన మరి మనం మొండి జాతిగా మేడం. సెకండ్ మనం వెస్టీజ్ అంటే వదిలిపెట్టం కదా. మళ్ళొకసారి వచ్చింది మేడం. నేను కూడా 15 ఎకరాల భూమి, 2 ట్రాక్టర్లు, 2 సార్లు సర్పంచ్ గా చేసేవాడిని అక్కడ. ఎలా అసలు నేను ఆయన్ని చూడలేదు మేడం. మళ్ళా వచ్చారు సార్, ఒక్కసారి చూడండి సార్ మా ప్రొడక్ట్ అని చెప్పానంటే నేను లేదు, నేను ఆల్రెడీ క్వాంటమ్ చేసిన, అలైకే చేసిన, యామియా చేసిన బాబు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పని నేను నమ్మలేదు మేడం. కానీ మా మిస్సెస్ లోపల నుంచి వచ్చి మీరు అన్నట్టుగా ఏ పుట్టలో ఏ శేషుడు ఉంటాడో అని ఒకసారి చూడండి, మనం ఇన్ని వాడినంగా ఇన్ని టాబ్లెట్లు మింగలేకపోతున్నా నేను అని పాపం మా మేడం కళ్ళనీళ్ళు పెట్టింది మేడం. నాకు చాలా కనెక్ట్ అయింది. చూద్దామని ఆ సార్తో ఫస్ట్ రాపించుకొని నేను ఫస్ట్ మట్టుకి తీసుకున్నాం మేడం. కానీ 380 390 ఉన్న షుగర్ 20 days లో 130 పడిపోయింది మేడం. చాలా హ్యాపీగా ఉన్నా. మళ్ళీ నొప్పులు ఉండేది, బాగా నడవలేకపోయేది. ఆ చీపురు కట్ట పట్టుకొని బయటికి పోయి ఓడవాలంటే దగ్గర పావుగంట మరి నేను చాలా బాధపడ్డా మేడం. ఆ తర్వాత సారు మళ్ళీ వారానికి ఒకసారి వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు. పర్లేదు సార్ అని అనేవాళ్ళం. మరి సార్ దీంట్లో డబ్బులు ప్లాన్ చెప్తానని మళ్ళీ ప్లాన్ చెప్పించుకొని ఆ ప్లాన్ ప్రకారంగా నేను 14 months అవుతుంది మేడం. నేను బ్రాంజ్ క్వాలిఫై అయినా, సిల్వర్, గోల్డ్, మరి అలాగే నేను లాస్ట్ మంత్ 3 months నేను స్టార్ కంప్లీట్ చేసుకున్నాను మేడం. మరి మా జీవితంలో మాకు ఇన్ని ఎకరాల భూములు ఉన్నా కానీ ఎప్పుడు కారు డోర్ తీసే కెపాసిటీ లేకుండా పోయేది. ఎందుకంటే దాంట్లో ఏం డబ్బులు దొరకలేదు మేడం కారు కొనుక్కుందామంటే. అలాంటిది నేను బ్రీజా కార్ బుక్ చేసిన మేడం నిన్న. చాలా హ్యాపీగా ఉంది. దట్ ఈజ్ వెస్టీజ్ మేడం. నా గొప్పతనం ఏంటంటే మా ఊర్లో ఎవరు విమానం ఎక్కలేదు మేడం. నేనే థాయిలాండ్ పోయి వచ్చిన, మరి గోవా పోయి వచ్చిన, వెస్టీజ్ చేయటాన. మరి నా గొప్పతనం ఏంటంటే మా మిస్సెస్ కి షుగర్ రావటం నా స్టైలే మారిపోయింది మేడం. ఆ కోటు, ఆ గుట్టు విని నాకు మా మిస్సెస్ కి నాకు పూలదండలు మార్చారు మేడం. మరి వరంగల్ నా అప్ లైన్, నా డౌన్ లైన్. కానీ నేను రాజకీయం చేసిన రోజులు నాకెవ్వడు కూడా ఒక పూలు వేయలేదు మేడం, ఒక శాలువ కప్పలేదు. మా మేడం అయితే ఆనంద బాష్పాలతోనే కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నేను చచ్చిపోయే మూమెంట్ లో నాకు ఏంది ఈ అవకాశం వెస్టీజ్ అని చాలా మిరాకిల్ మేడం. నేను గ్లూకో హెల్త్ ని స్పెలినా
ఇచ్చిన మేడం. ఇవాళ మేడం గారు మా మ్యారేజ్ 89 లో అయింది మేడం. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. నిజం రియల్ మేడం. పొద్దునే చెప్తున్నాను, ఆరిపోయే దీపాన్ని వెలబెట్టింది వెస్టీజ్ మేడం. సూపర్ సార్, అసలు ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఇక నేను రాజకీయం వదిలేసిన, వ్యవసాయం వదిలేసిన, బ్యాగులు సబ్బులు పేస్ట్ వేసుకొని ఫస్ట్ ప్రొడక్ట్ మేడం నేను కిడ్నీ స్టోన్స్ కి ఇచ్చిన మేడం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 8 రోజులకే 20 రాళ్ళు పడిపోయి ఆమె పాస్ట్ లో ఇలా బయట తీసుకొని చూపించింది మేడం. అసలు నేను దాన్ని వీడియో చేసిన అసలు సార్ ఎక్సలెంట్ గా ఉంది. వాళ్ళ కొడుకులు అయితే మా అమ్మకి ఏదైనా జరిగితే నీదే బాధ్యత అంటే, ఈ వాడితే మీ అమ్మకి రిజల్ట్ రాకపోతే ఆ తర్వాత ఆపరేషన్ ఖర్చు నేను పెట్టుకుంటా, ₹1,00,000 అని చెప్పిన మేడం. ఆ మేడం నేను పోతే అత్త హద్దుకుంటుంది మేడం. కొడుకులైతే సార్ మీరు డాక్టరా, అసలు ఏంటి సార్ మీరు అని నిల్లు వచ్చింది మేడం. రిజల్ట్ ఎస్ మ్యామ్, ఎస్ సార్. వారానికే వచ్చింది. ఫ్లాక్స్ ఆయిల్, గ్రానోడర్మా, మన ఈ కిడ్నీ హెల్త్ ఇచ్చిన ఎస్ మేడం. సార్. ఏం లేదు, సింపుల్ అన్నమాట. అయితే మేడం నేను వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకున్నా. రోజు 5 లీటర్ వాటర్ నా వాటర్ ప్యూరిఫైర్ నుంచి ఇచ్చేవాడిని మేడం నేను. ఎందుకంటే ఆ వాటర్ ప్యూరిఫైర్ కూడా మన ద్వారా తీసుకోవాలని, బయట వాటర్ వాడకమ్మా నువ్వు అని చెప్పి నా వాటర్ ప్రత్యేకంగా బ్యాగ్ లో పెట్టుకొని 5 లీటర్లు తీసుకుపోయి ఇచ్చేవాడిని. ఖచ్చితంగా నువ్వు 5 లీటర్ వాటర్ తాగాలి డైలీ అని చెప్పి ఇచ్చింది మేడం. ఆ మేడం డైరెక్ట్ గా నాకు వాటర్ ప్యూరిఫైర్ కావాలని చెప్పని నిన్న బుక్ చేసింది మేడం. చాలా హ్యాపీగా ఉన్నాం. దట్ ఈస్ వేస్టేజ్ మేడం. నెక్స్ట్ మా మేడం తీసుకుని స్విట్జర్లాండ్ పెడతాను మేడం సూపర్ ప్రోగ్రామ్. సార్. కంగ్రాచులేషన్ మేడం. నేను బెంజ్ కార్ తీసుకొని నేను వదిలిపెట్టాను మేడం. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు చుట్టూ తిరగటమే, మన ఎమ్మట ఎవడు లేడు. నెక్స్ట్ నా కారు ఊళ్ళోకి వచ్చేసరికి డీజే తోని ప్లస్ నా ఇంటూ భోజనాలు, ఒక రాజకీయ నాయకుడు ఇంటికి వచ్చేటట్టుగా ఒక 10-15 కార్లతో ఇంటికి రావాలని మా టీం అని చెప్పిన మేడం. వాళ్ళు ఓకే అన్నారు. నా దమ్మేందో చూపియాలి ఊళ్ళో అని చెప్పిన మేడం. సూపర్ సార్, చాలా ఎక్సలెంట్. హ్యాపీగా మమ్మల్ని ఉంది మేడం. పిలుస్తారా సార్? ఎస్ మేడం. మొన్న తుని వచ్చింది మేడం 5 కార్లు లాంచింగ్. మీరు ఆ రోజు ఎస్ సార్. రాలేదు. మరి ఆ రోజు కూడా సూపర్ గా ఉంది. ఆ రోజు కూడా నాకు ఫస్ట్ మంత్ స్టార్ అయింది నేను మేడం. ఆ రోజు నాకు హానరింగ్ చేశారు. తునిలో కూడా, ఆంధ్ర తెలంగాణలో తునిలో కూడా చేశారంటే ఒక మినిస్టర్ లెక్క మేము ఎస్ ఫీల్ అయిన సార్. మేడం. ఆంధ్ర తెలంగాణకి అంత హ్యాపీగా అనిపించింది నాకు. కంగ్రాచులేషన్ మేడం. ఇలాంటి జూమ్లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆ జూమ్ కంటే ఈ జూమ్ ఇవాళ ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఎందుకంటే అన్ని ప్రొడక్ట్ వచ్చేస్తున్నాయి అన్ని జబ్బులకి. సూపర్ మేడం. అసలు ఒక దానేది కాదు. నేను జూమ్ చేస్తే ఒక ఒక టెస్ట్ మనీ చెప్తా, 2 ప్రోడక్ట్ చెప్తా. కానీ ఇవాళ మన దాంట్లో 19 కేటగిరీస్ ఉన్నాయి. మొత్తం కూడా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్. మీరు ఒక వీడియో చేశారు మేడం ఎస్ దీనికి, సోరియాసిస్ కి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మేడం ఎస్ అది. సార్. మీది కంపల్సరీగా నేను డైలీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి చూపెడుతున్నా. కానీ మేడం మన దాంట్లో నీమ్ ఉంది మేడం. ఆ సోరియాసిస్ దాని మీద నీముకి బెజ్జం పెట్టి రాస్తే ఉట్టికి మాడిపోతుంది మేడం. ఓకే. అసలు కట్ రియల్ అది. చేసి రాయమంటారా? నీమ్ ఆ నీమ్ క్యాప్షన్. అనేది ఆ, ఓకే, వెరీ గుడ్. అసలు చూడండి, ఒక దురద గాని లేకపోతే ఎలర్జీ గాని, ఈ చురుగుడు అవునండి. ఉంటదిగా మేడం, ఎస్ గుండ్రగా అండి. వస్తాయి చూడండి. అలాంటి వాటికి మన నీము చిన్న బెజ్జం పెట్టి దాని మీద ఒత్తి ఇలా రాస్తే 3 రోజులకే మాయమైపోతుంది మేడం. అసలు ఎక్సలెంట్ అన్నమాట. సూపర్ సార్. చూడండి మై నేను డియర్ ఎన్నో లీడర్స్, మెడిసిన్ నీమ్ వాడినాను. క్యాప్షన్ కట్ చేసి అప్లై చేయాలి నేను కదండి? ఎన్నో మెడిసిన్ ఓకే. అంతే డైరెక్ట్ దాని మీద వేసి ఇట్లా ఎస్ ఇలా ఎస్. రుద్దాలి అంతే. నేను మేడం నాకు ఇక తొడలో చిన్న ఇట్లా గుండ్రగా ఉండేది మేడం. నేను అసలు నైట్ ఆ చెయ్యి అక్కడికే పోయేది, రుద్దుతా అవును సార్. ఉండేది. మంట పుట్టేది, చిన్న చిన్న పొక్కులు వచ్చేది మేడం. అలాంటిది నేను చూద్దాం అసలు ఏంటి దీని అని ఆ నీమ్ క్యాప్సుల్ 3 డ్రెస్ లేకుండా పోయింది. సూపర్ సార్, ఎక్సలెంట్. అసలు సూపర్ మేడం. అసలు అలాంటిది చాలా హ్యాపీగా ఉంది. మరి అట్టనే మన తులసి ఉందిగా మేడం, పంచ తులసి, ఎస్ సార్, ఎస్ సార్. దాన్ని కూడా 2 సార్లు అప్లై చేసిన మేడం. దాని మీద చూద్దాం అసలు పంచ తులసి అంటే అనేది కూడా ఉండే, కొద్దిగా జిమ్ మంట పుట్టేది. అవి రెండిట్లో ఏదో మట్టుకైతే నాదైతే అసలు పూర్తిగా పోయింది. నేను దగ్గర 10,000 పెట్టి మేడం ఆ మెడిసిన్ కి ఓహో. బయట. ఇంకా ఉన్నా కొద్దిగా ఎక్కువ అయ్యేది. కానీ నేనేం తప్పు చేసినంటే సంతూర్ సబ్బు వాడేటప్పుడు నేను అలా చేసేవాడిని. ఇవాళ నీమ్ సోపు అసలు మా మేడం గాని నేను గాని చెక్కేసిన బొమ్మలాగా ఉన్నాం. మేము నిన్న మా దేవుడి పెళ్లిలో పాల్గొంటే మేడం, 60 సంవత్సరాల వాడు 20 సంవత్సరాలకు వచ్చినవా ఏంటి, నీ గ్లామర్ ఏంటి అంటే, దట్ ఈజ్ క్యూటెన్ ఎనర్జీ బూస్ట్ అలోవెరా ఆమ్లా. సూపర్ మేడం. అసలు నా ర్యాక్ లో అసలు ఒక 20 ఉంటాయి మేడం. నేను ఎలర్జీ 9, క్యూటెన్,
మా మేడానికి ఐరన్ పోలిక్, గ్లానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్ టోటల్ గా యూజ్ చేస్తున్నాం మేడం. మా ఇల్లే వెస్టీజ్. సూపర్ సార్. నాకు ఎయిర్ ప్యూరిఫైర్ చేసుకున్నా, వాటర్ ప్యూరిఫైర్ చేసుకున్నా మన గౌతమ్ బాలి గారికి మళ్ళొక్కసారి పాదాభివందనం మేడం. ఎందుకంటే ఇది అనేది 100 సంవత్సరాలు బతకాలి అంటే ఎయిర్ ప్యూరిఫైర్ ఉండాలి, వాటర్ ప్యూరిఫైర్ ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి. ఇది రియల్ మేడం. అన్ని కోల్పోయినాం మనం. వెస్టేజ్ లోనే దొరుకుతున్నాయి అన్ని కంపెనీలు. వేస్ట్ 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 మేడం. మరోసారి అవకాశం ఇచ్చినందుకు కంగ్రాచులేషన్ మేడం. ఇలాంటి టెస్ట్ మనీలు చెప్పండి అంతే. జూమ్ అనేది మీరు ఇవాళ ఎందుకు ఎన్నుకున్నారు కానీ నాకు మటుకు ఫుల్ హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ నిజంగా యూ. మీ మాటలు ఎప్పుడు నేను వినలేదండి ఇంతగా. 1, 2, 2 సెకండ్స్ అలా వినుండే. బట్ ఈ రోజు మీ మాటలు విని మీరు అనంతలక్ష్మి గారు చాలా మెంబర్స్ మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అసలు మీరైతే లాస్ట్ జోష్ అండి. ఎక్సలెంట్‌గా ఉంది. ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇంకా 1 to 1 ఎక్కువ చేయాలి. ఇలా ఎక్కువ మందికి ప్రొడక్ట్స్ ఇస్తే మాకు ఎక్కువ మంది లీడర్స్ వస్తారు అని కూడా మాకు ఒక మంచి నమ్మకం కుదిరింది సార్. మీ వాయిస్ లో ఒక బేస్ ఉంది. చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న డీజే అడికార్ ఆర్ బెంజ్ కార్ తో మీరు మంచిగా చాలా చాలా మంచి సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. శరణ్ సార్ సూపర్ టీం సార్. సార్ మీరు. ఎక్సలెంట్ శరణ్ సార్. సార్, థ్యాంక్ యూ సార్. తొండా శ్రీనివాస్ సార్ టీం అది. కనకమహాలక్ష్మి మేడం ఉందిగా మేడం, ఇయాలనే ఫైర్ బ్రాండ్. ఎస్ ఎస్ అండి. ఎస్ అండి. ఫైర్ బ్రాండ్ మేడం. మాకు ఎప్పుడైనా కానీ మా ఇంట్లో మా ఫోటోలు ఏమంటే మా దేవుళ్ళ ఫోటోలు ఏమంటే ఆ మేడం ఫోటో పెట్టం మేము ఇంట్లో కంపల్సరీగా. సూపర్ సార్. సూపర్ సూపర్ సార్. ఎక్సలెంట్. అలాగే రెస్పెక్ట్ చేయాలి సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్ గా నైట్ మన ఫోటో పెట్టేస్తారు సార్. ఎప్పుడు బిజీగా ఉంటే ఖచ్చితంగా ఫోటో అయితే పెడతారండి. ఎందుకంటే ఏదో ఒక సెషన్ తీసుకోవాలని. ఏదో ఒక సబ్జెక్ట్ నేను ఇవ్వడం కాదు, మీ అందరితో కూడా మన ప్రొడక్ట్ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఒక లీడర్ అనే వాళ్ళు వస్తారు. ఆ లీడర్స్ ఈ జూమ్ లోనే ఉన్నారని చెప్పడానికి ఈ సెషన్ మనం కండక్ట్ చేయడం జరిగింది. మరి కొంతమంది అయితే ఉండిపోయారు. ఎవరు తప్పుగా అనుకోవద్దు. టైం కి మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి మరి ఖచ్చితంగా రేపు వీలైతే మనం అందరం కూడా అందరితో మాట్లాడిద్దామని 100%. మరి ఈ రోజు జూమ్ మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంకేష్ సార్ అండ్ మన టీమ్ రన్ రత్నశేఖర్ సార్ మీకు కోహోస్ట్ ఇవ్వడం జరిగింది. మీ సలహాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా జూమ్ క్లోజ్ చేద్దామండి. మీ 2 మెంబర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంకేష్ సార్ అండ్ రత్నశేఖర్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. కోహోస్ట్ మీకే ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ మేడం. ఎక్సలెంట్. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు జూమ్ లో ఏం కావాలో అదే ఇచ్చాం మేడం. ఈ రోజైతే ప్రతి ఒక్కరికి సప్లిమెంట్స్ వేసుకోవాలంటే భయం ఉంటది. సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తే ఉన్న ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఎంతో కొంత మనసులో డౌట్ అనేది ఉంటది కొత్త వాళ్ళకు. సో బట్ ఇలాంటి సెక్షన్ చేయడం వల్ల ఏంటంటే ఆ కొత్త వాళ్ళు కూడా 100% మనం స్ట్రాంగ్ గా దాన్ని ప్రమోట్ చేయొచ్చు అనేది అయితే వాళ్ళు ఫీల్ అవుతారు. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు సార్ ఈ ప్రాబ్లం కి ఇది వాడండి, ఈ ప్రాబ్లం కి ఇది వాడండి అని ఒక పర్సన్ చెప్పేదానికంటే ఆల్రెడీ వాడిన పర్సన్ ఏదైతే తన ఒక మాటల్లో చెప్పే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఆ ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మాటలో విన్నప్పుడు అది వింటారు కదా మేడం కొత్త వాళ్ళు, డెఫినెట్లీ వాళ్ళు కనెక్ట్ అవుతారు. డెఫినెట్లీ వాడాలి అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు 212 మంది జూమ్ లో ఉన్నాం. ఈ 212 మందిలో ఈ రోజు మాట్లాడిన ఏదైతే ప్రాబ్లం కి రిజల్ట్ వచ్చిన టెస్ట్ మనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, వాళ్ళ రిలేషన్ లో కావచ్చు, సో ఎవరికొరకు ఉంటాయి. కాకపోతే వాళ్ళ సప్లిమెంట్స్ ఇవ్వడానికి ఆలోచన చేస్తుంటారు. అదే మా ఫ్యామిలీలో ఇస్తే ఏమన్నా ప్రాబ్లం అయితే నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, లేకపోతే ఏమన్నా అయితే ఏమన్నా జరుగుతుందేమో అని ఒక కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటది. బట్ ఈ రోజు మన ఏదైతే మీరు చేసిన యొక్క జూమ్ ఏదైతే ఉందో, సో ఈ దెబ్బతో క్లారిటీ అనేది వచ్చేస్తుంది మేడం. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి హార్ట్ఫుల్ గా మనకు సప్లిమెంట్స్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో సప్లిమెంట్ తాలూకా యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థం అవుతుంది. అరే లాంగ్ టర్మ్ నుంచి 10 years నుంచి 15 years నుంచి 20 years నుంచి తగ్గిన ప్రాబ్లమ్స్ కూడా ఈ రోజు ఒక సప్లిమెంట్స్ వల్ల సాల్వ్ అవుట్ అవుతున్నాయే, మనమే ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసాం అనేది వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ ఫీల్ అవుతారు మేడం. సో ఈ జూమ్ ఏదైతే ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే చేసిన జూమ్ సెక్షన్ ఉందో డెఫినెట్లీ మేడం, సో కొన్ని 100 మందికి లైఫ్ ని మార్చే, అంటే
హెల్త్ ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది జూమ్. ఓన్లీ జస్ట్ ఇది జూమ్ కాదండి, ఈ రోజు విన్న జూమ్ డెఫినెట్లీ చెప్తున్నాను. ఒక 200 మంది ఉన్నాం ఇక్కడ, కనీసం ఒక్కొక్కరు ఒక 5గురిని మనం కనుక హెల్త్ సప్లిమెంట్స్ కన్నా ప్రమోట్ చేయడం మొదలుపెట్టిన, ఒక 5గురు ఒక పర్సన్ 5గురు ప్రమోట్ చేయడం మొదలుపెట్టిన, కనీసం ఈ 200 మంది ప్రమోట్ చేస్తే 1000 మందికి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మేడం. ఎస్ సార్. సో కాబట్టి చాలా అద్భుతం మేడం మీరు ఏదైతే తీసుకున్న నిర్ణయం. సో ప్రతి ఒక్కరితో మాట్లాడచ్చాలన్న మీ ఆలోచన ఫస్ట్ హాఫ్ లో అయితే హ్యాడ్స్ ఆఫ్ మేడం. సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. ఎందుకంటే ఈ రోజు నిజంగా చెప్పాలంటే మేడం, చాలా దూరంలో ఉన్న టీం కూడా ఈ రోజు హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాం. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ నుంచి కాల్ కూడా చేయకుండా అక్కడ నుంచి పీవీస్ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ జూమ్స్ వల్లే మేడం. సో వండర్ఫుల్ మేడం, చాలా అద్భుతంగా జూమ్స్ అయితే మీరు కండక్ట్ చేస్తున్నారు, మీరు కానీ మహేష్ సార్ కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మనకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రతి మంత్ మనకు లైసెన్స్ పర్చేస్ చేస్తున్నాం మన గ్రేట్ గురూజీ, మన మెంటర్. సో సునీల్ కుమార్ సాహు సార్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నేను కూడా ఒక చిన్న టెస్ట్ మనం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఈ రోజు అంకయ్య అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నాడన్నా, వెస్టీజ్ చేస్తున్నాడన్నా, వెస్టీజ్ లో వినబడుతున్నాడన్నా బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ సప్లిమెంట్స్ మేడం. ఎందుకంటే మా మదర్ కు థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. సో ఆమె పని ఆమె స్వతహా చేసుకునే వాళ్ళు కాదు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఎప్పుడైతే ఒక వెస్టీజ్ అనేది యాక్చువల్లీ మా బాబాయ్ గారు మాణిక్యరావు గారు ఆయన నాకు పరిచయం చేశారు. సో మా బాబాయ్ గారు ఉండేది యాక్చువల్లీ డిఫెన్స్ లో అండి. సో ఆయన ఏదో లీవ్ కి వచ్చినప్పుడు ఆయన తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు దీన్ని పరిచయం చేయడం, వాళ్ళు వెస్టేజ్ ప్రోడక్ట్, ఆ రోజు మా బాబాయ్ గారు వెస్టేజ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టడం. సో ఏదైతే అందరిలాగా కామన్ గా నేను వెస్టేజ్ అనగానే ఫస్ట్ మన అందరూ రివర్స్ లో మాట్లాడాలి కదా మేడం, వేస్టేజా, వేస్టేజ్ తో తయారైన ప్రొడక్ట్సా, ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేసి ఆ రోజు నేను కామెంట్ చేయడం జరిగింది. సో కాకపోతే ఎప్పుడైతే నేను ఈ వెస్టేజ్ అంటే ఈవెన్ ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని రీసెర్చ్ చేసే అలవాటు ఉంది మేడం నాకు. దాన్ని అలాగా రీసెర్చ్ చేసిన రోజు నాకు అర్థమైంది వెస్టేజ్ ఇది నార్మల్ బిజినెస్ కాదు, కోట్లు సూట్లు అంటే కార్లు వేసుకుని తిరిగే బిజినెస్ అని ఆ రోజు అర్థమైంది. బట్ అప్పటికి నేను రియలైజ్ కాలేదు. కాకపోతే ఎప్పుడైతే ఒక మీటింగ్ అటెండ్ అయ్యానో అప్పుడు ఆ మీటింగ్ లో సప్లిమెంట్స్ తాలూకు ఇంపార్టెన్స్ చెప్పారు వాళ్ళు. ఆ యొక్క మీటింగ్ లో సప్లిమెంట్స్ తాలూకు ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు ఎస్ ఈ ప్రాబ్లం అంటే థైరాయిడ్ గురించి, మోకాళ్ళ నొప్పి గురించి, షుగర్ గురించి, బీపీ గురించి, అన్నిటి గురించి చెప్పారు. అప్పుడు నాకు స్టాక్ అవుట్ అయింది ఏంటంటే మా ఇంట్లోనే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కదా, మరి మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి ఎవరికో ఇచ్చి ఎవరికో ఇస్తే ఏదన్నా అవుతుందని ఫీల్ అయ్యాకంటే ఫస్ట్ మా మదర్కి ఇస్తే బాగుంటుంది అనేసి ఒక ఆలోచనతో ఆ రోజు ఆమెకి ఇవ్వడం జరిగింది మేడం. రియల్ గా చెప్తున్నా మేడం, సప్లిమెంట్స్ వాడక ముందు తిరగని హాస్పిటల్ లేదు, అన్ని ఏరియాల్లో ఉన్న మాక్సిమం హాస్పిటల్ తిరిగేసాం. సో ఆమె పని ఆమె స్వతగా చేసుకునేది కాదు, ఒక గంట హ్యాపీగా ఉంటే తర్వాత కళ్ళు తీరి పడిపోవడం నీరసంతో ఆమె పని ఆమె స్వతగా చేసుకోవాలనే సిచ్యువేషన్ లో ఉండేవారు. బట్ మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ కొంచెం సఫర్ గా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మన మదర్ కి హెల్త్ బాగాలేదు, మనం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేసి ఒక ఆలోచన అయితే ఉండేది. కానీ ఎప్పుడైతే వన్స్ ఒక మన సప్లిమెంట్ స్టార్ట్ చేశారు మేడం, విత్ ఇన్ ద 1 month లోనే ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఆమె పని ఆమె స్వతహా చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఎలాంటి ప్రాబ్లం అనేది అక్కడి నుంచి ఆమె అంటే ప్రీవియస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవి ఆ తర్వాత 1 month తర్వాత నోటీస్ చేసిందే లేదు. సో అప్పుడు మనం గ్యానోడర్మా ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, శతవారిమెక్స్ ఒకటి అండ్ ఎలోవెరా ఆమ్లా ఇవ్వడం జరిగింది మేడం. సో వండర్ఫుల్ మేడం. ఇప్పుడు ఇదివరకు 125 పవర్ వాడేవాళ్ళు, ఇప్పుడు జస్ట్ 25 పవర్ వచ్చేసేసారు. సో అంత అద్భుతంగా మన సప్లిమెంట్స్ అనేది అప్పుడు పనిచేయడం జరిగింది. బట్ ఈ రోజు నా యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అదే మేడం. సో ఎప్పుడైతే నేను బిలీవ్ చేశాను ఎస్ మా మదర్కి నేను హెల్త్ ఇవ్వగలిగాను, బట్ ఇలాంటిది మనం ఎంతమందికి మంచి హెల్త్ ఇవ్వగలం అనే ఒక పాయింట్ తో నేను సార్ మ్యూట్ క్లోజ్ అయిపోయింది సార్. చూసారా ఫ్రెండ్స్, అంకయ్య సార్ అద్భుతమైన రిజల్ట్ చెప్పారు. ఆ రిజల్ట్ ద్వారా వచ్చిన పర్సన్ నుండి ఎస్ కంటిన్యూ సార్. మేడం ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ సార్. ఆ రిజల్ట్ 125 mg కి 25 mg కి వచ్చేసారండి. ఆ రిజల్ట్ ద్వారా వచ్చిన ఈ రోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంకయ్య సార్ మనందరి ముందు కూడా యూత్ ఐకాన్ గా నిల్చున్నారు. అంటే బేసికల్ గా ఇక్కడ మెయిన్ రోల్ అంతా కూడా ప్రొడక్ట్ అనేది చాలా మెయిన్ రోల్ అండి. మరి ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ వస్తున్నాయి న్యూ పీపుల్ కి అని చెప్పి యూట్యూబ్ లో నేను డైలీ ఒక వీడియో అయితే సెండ్ చేస్తున్నానండి. నేను మొన్న ఇండిగో ప్రోటీన్ పౌడర్ కొలెస్ట్రాల్ కోసం ఒక వీడియో నేను పెట్టడం జరిగింది. కానీ అదర్ కంట్రీలో ఉన్న మా ఫ్రెండ్ కాదండి, జస్ట్ నాకు హోమ్ ద్వారా పరిచయం ఒక లేడీ అదర్ కంట్రీలో ఉంటారు. ఆమె ఆ వీడియో చూసి పిల్లల కోసం స్పెషల్ గా నేను ఇండియా 13th వస్తున్నాను మేడం, 13th నెక్స్ట్ మంత్ వస్తున్నాను, నాకు ఖచ్చితంగా ప్రొడక్ట్స్ 2 కావాలని చెప్పి నా స్టాటస్ చూసి నా యూట్యూబ్
ఛానల్ చూసి ఆమె కనెక్ట్ అవ్వడం జరిగిందండి. బిజినెస్ కాదు, ప్రొడక్ట్ కోసం అయితే అడిగారు ఆవిడ. ఖచ్చితంగా తీసుకుంటాను లక్ష్మి మేడం, అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయని. మీకు ప్రొడక్ట్ అప్లైనస్ అందుబాటులో లేకపోయినా, వాళ్ళు రిసీవ్ చేసుకోకపోయినా, మీరు ఎవ్వరికి ఇబ్బంది పెట్టి ఫోన్ అడిగి వాళ్ళు మళ్ళీ చెప్పకపోతే మీరు ఇబ్బంది పడి చేయొద్దండి. నా యూట్యూబ్ ఛానల్ పివి లక్ష్మి వెస్టీజ్ అని కొడితే మీకు పెద్ద ప్రొడక్ట్ అయితే ప్రొలాంగ్ ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ ఉంటుంది, 5 మినిట్స్ కూడా ఉంటుంది, 10 మినిట్స్ ఉంటుంది. కానీ షార్ట్ వీడియోస్ అయితే మీకు ఏ ప్రాబ్లం కోసం ఇవ్వాలనుకుంటున్నారో, యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఏమి ఇవ్వాలి, పిల్లల ఎదుగుదలకి ఏమి ఇవ్వాలి, థైరాయిడ్ కి ఏమి ఇవ్వాలి అనేది ప్రతిదీ ఇచ్చండి ఎవ్రీథింగ్ నేను ఎంతో కష్టపడి ఇష్టపడి మనందరి కోసం వీడియోస్ చేస్తానండి. సోషల్ సర్వీస్ అనుకోవట్లేదు, ఖచ్చితంగా ఫోన్ చేసే వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశం మీద వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో అది కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా వినియోగించుకోండి లీడర్స్. అందరూ కూడా వెస్టేజ్ ఈజీగా స్మార్ట్ వర్క్ చేయాలని ఈ తపన అనమాట. సో అలాగే సార్ రత్నశేఖర్ సార్ మాట్లాడతారా సార్? లాస్ట్ వన్ అండి. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు జూమ్ కి ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసిన లీడర్స్ అందరికీ కూడా, అలాగే అద్భుతమైన టెస్టిమోనియల్స్ ఇచ్చి చాలా మందికి నమ్మకం కుదిర్చడానికి చాలా మంది చాలా అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్ అని చెప్పారు. మరి అలాగే మన శ్రీనివాస్ గారు, అనంతలక్ష్మి గారు అయితే రిపోర్ట్స్, వాళ్ళ హస్బెండ్ రిపోర్ట్స్ కూడా నాకు పర్సనల్ గా సెండ్ చేయడం జరిగింది. రిపోర్ట్స్ సెండ్ చేస్తారంటే ప్రాబ్లం ఎంత సివియర్ గా ఉండేది, ఎంత ఈ రోజు మంచి రిజల్ట్ వచ్చింది అనేది అర్థమండి. సో ఈ రోజు మరి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ, మరి రేపు కూడా ఒక అద్భుతమైన సెషన్ తో మళ్ళీ మనం కలుద్దామండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ అంకిత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్, సో థ్యాంక్ మచ్. యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.